హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి ఒక ముఖ్యమైన టాపిక్ చూద్దామండి. ఆ టాపిక్ నేమ్ ఏంటంటే సామాజిక సంస్థల పరిణామ క్రమం మరియు సామాజిక మార్పులు. ఈ టాపిక్ సంబంధించి 50 క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగిందండి. ఈ 50 క్వశ్చన్స్లో ప్రతి పాయింట్ కవర్ చేశాము. అంటే స్టేట్మెంట్ బేస్డ్, క్రోనాలజీ బేస్డ్, అలాగే మ్యాచ్ ది ఫాలోయింగ్, మ్యాచింగ్ ఫెయిర్స్, అసర్షన్ అండ్ రీజన్ బేస్డ్ క్వశ్చన్స్, ఇలా ప్రతి ప్యాటర్న్ కవర్ చేయడం జరిగింది. 2024 గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ అనేది ఎలా ఉందో సేమ్ అదే స్టాండర్డ్లో ప్రిపేర్ చేయడం జరిగిందండి. సో ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఇందులో కరెంట్ అఫైర్స్ కూడా లింక్ చేసామండి. ఈ టాపిక్ సంబంధించిన రిలేటెడ్ కరెంట్ ఇష్యూస్ కూడా లింక్ చేసి క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు చివరి దాకా చూడండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారతీయ కుల నిర్మాణంలో జరిగే సాంస్కృతిక పరిణామ క్రమాన్ని వివరించడానికి ఎంఎన్ శ్రీనివాస్ ప్రతిపాదించిన సంస్కృతీకరణ అనే స్థూల సామాజిక ప్రక్రియను క్రింది వాటిలో ఏది అత్యంత ఖచ్చితంగా నిర్వచిస్తుంది? భారతీయ కుల నిర్మాణంలో జరిగే సాంస్కృతిక పరిణామ క్రమాన్ని వివరించడానికి ఎంఎన్ శ్రీనివాస్ ప్రతిపాదించిన సంస్కృతీకరణ అనే స్థూల సామాజిక ప్రక్రియను క్రింది వాటిలో ఏది అత్యంత ఖచ్చితంగా నిర్వచిస్తుంది అంటే ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఏ ప్రక్రియ ద్వారా అయితే ఒక అణగారిన లేదా తక్కువ శ్రేణికి చెందిన హిందూ కులం, గిరిజన తెగ లేదా ఇతర సమూహాలు తమ ఆచారాలను, పూజా విధానాలను, జీవనశైలిని ఉన్నత మరియు ద్విజ కులాల వైపు మార్చుకుంటాయో ఆ ప్రక్రియనే ఈ ఎంఎన్ శ్రీనివాసను సంస్కృతీకరణ అనే సామాజిక ప్రక్రియకు సంబంధించి నిర్వచించారంటండి. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, ఎంఎన్ శ్రీనివాస్ తన రిలీజియన్ అండ్ సొసైటీ అమాంగ్ ద కార్క్స్ పరిశోధన ద్వారా ఈ కాన్సెప్ట్ని ఇచ్చారు. దీని ప్రకారం తక్కువ కులాల వారు సమాజంలో తమ సామాజిక హోదాను పెంచుకోవడానికి బ్రాహ్మణులు లేదా క్షత్రియులు అంటే ద్విజ కులాల లాగా మాంసాహారం మానేయడం, జంధ్యం వేసుకోవడం, వేద ఆచారాలు పాటించడం చేస్తారు. ఇది కేవలం స్థాన మార్పునే సూచిస్తుంది కానీ నిర్మాణ మార్పును తీసుకురాదు. నెక్స్ట్ ఆప్షన్ ఏ ఎందుకు రాంగు అంటే ఇది వేద పునరుద్ధరణకు సంబంధించిందండి. ఇది లీగల్ పరిణామం కాదు, కేవలం సాంప్రదాయ పునరుద్ధరణ వాదం. నెక్స్ట్ గ్రామీణీకరణ అంటే దీనిని సామాజిక శాస్త్రంలో డీ అర్బనైజేషన్ అని అంటారండి. నెక్స్ట్ కుల నిర్మూలన అంటే సంస్కృతీకరణ కులాన్ని నిర్మూలించదు, కేవలం కుల వ్యవస్థ లోపల ఒక గ్రూప్ యొక్క అంతర్గత హోదాను మాత్రమే మారుస్తుందంటండి. సంస్కృతీకరణ కులాన్ని నిర్మూలించదు, కేవలం కుల వ్యవస్థలోని లోపల ఒక గ్రూప్ యొక్క అంతర్గత హోదాను మాత్రమే మారుస్తుందండి. ఏదండి? కుల నిర్మూలన. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ సామాజిక చట్టంలో చారిత్రాత్మకంగా వస్తున్న సాంప్రదాయక విలువలు మరియు కుల పరిమితుల స్థానంలో క్రమబద్ధంగా హేతువాదం, తార్కిక ఆలోచన మరియు శాస్త్రీయ దృక్పథం వచ్చి చేరడాన్ని ఏ సాంస్కృతిక పరిణామ ప్రక్రియగా గుర్తిస్తారు? భారతీయ సామాజిక చట్టంలో చారిత్రాత్మకంగా వస్తున్న సాంప్రదాయ విలువలు మరియు కుల పరిమితుల స్థానంలో క్రమబద్ధంగా హేతువాదం, తార్కిక ఆలోచన మరియు శాస్త్రీయ దృక్పథం వచ్చి చేరడాన్ని ఏ సాంస్కృతిక పరిణామ ప్రక్రియగా గుర్తిస్తారు అంటే లౌకికీకరణ అండి. సెక్యులరైజేషన్ అంటే మతాన్ని పూర్తిగా వదిలేయడం కాదు, సమాజంలో మతం యొక్క ప్రాధాన్యత తగ్గి పనులు వెనుక ఉన్న శాస్త్రీయతను, లౌకిక నియమాలను నమ్మడం. ఉదాహరణకు గతంలో కలరా వస్తే అమ్మవారి ఆగ్రహం అనుకునేవారు. నేడు లౌకీకరణ మరియు శాస్త్రీయత పెరగడం వల్ల అది బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి అని నమ్మి మందులు వాడుతున్నారు. నెక్స్ట్ పాశ్చాత్యీకరణ అంటే బ్రిటిషర్ల పరిపాలన వల్ల వారి దుస్తులు, భాష, జీవనశైలి మరియు సాంకేతికతను భారతీయులు అనుకరించడం. దీనిని పాశ్చాత్యీకరణ అని అంటారండి. పారిశ్రామికీకరణ అంటే మానవ శ్రమ స్థానంలో యంత్రాల వినియోగం పెరిగి ఫ్యాక్టరీలు రావడం. దీనిని పారిశ్రామికీకరణ అని అంటారండి. గిరిజనీకరణ అంటే ఉన్నత కులాల వారు గిరిజన ప్రాంతాలకు వలస వెళ్ళినప్పుడు వారి ఆచారాలను తాము అవలంబించడం. దీనిని ఎస్ఎల్ కాలియా విశ్లేషించారంటండి.
అంటే ఉన్నత కులాల వారు ఈ తక్కువ కులాలైన గిరిజన ప్రాంతాలకు వలస వెళ్ళినప్పుడు వారి ఆచారాలను అవలంబించడాన్ని ఈ ఎస్ఎల్ కాలియా విశ్లేషించారంటండి. దీనిని గిరిజనీకరణ అని అంటున్నారండి. నెక్స్ట్, స్థూల సమాజ శాస్త్రంలో నిర్వచించబడిన సామాజిక మార్పు మరియు సాంస్కృతిక మార్పుల మధ్య ఉన్న నిర్మాణ తేడాలను సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. డిఫరెన్సెస్ అడిగారండి. దేనికి సోషల్ చేంజ్కి, కల్చరల్ చేంజ్కి. సోషల్ చేంజ్ సామాజిక మార్పు అంటే సమాజంలోని అంతర్గత నిర్మాణాలు, నెట్వర్క్లు, పాత్రలు మరియు సామాజిక సంస్థల అమరికలో వచ్చే మార్పులు. ఉదాహరణకు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విడిపోయి వెస్ట్ కుటుంబాలుగా మారడం. సాంస్కృతిక మార్పు అంటే ఒక సమూహం యొక్క కళలు, సిద్ధాంతాలు, మతాచారాలు మరియు జ్ఞాన రంగాలలో వచ్చే మార్పులు. ఉదాహరణకు భాషా మాండలికాలు లేదా సంగీత ప్రాధాన్యతలలో మార్పులు రావడం. పై వాక్యాలలో సరైనవి ఏవి అంటే ఆప్షన్ సి కరెక్ట్ అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. కింగ్స్లీ డేవిస్ మరియు మెకైవర్ వంటి సామాజిక శాస్త్రవేత్తల ప్రకారం సామాజిక మార్పు మరియు సాంస్కృతిక మార్పులు ఒకేలా కనిపించినా వాటి మధ్య లీగల్ తేడా అనేది ఉంది. సమాజం యొక్క వెలుపలి నిర్మాణంలో బంధుత్వ పాత్రలలో మార్పులు వస్తే, అంటే పెళ్లిళ్ళు రిజిస్టర్ కోర్టులలో జరగడం, ఉమ్మడి కుటుంబం విడిపోవడం, దానిని సామాజిక మార్పు అంటారంటండి. నెక్స్ట్, మనుషుల ఆలోచనలు, దుస్తులు, సాంకేతిక పరిజ్ఞానం, మతపరమైన నమ్మకాలలో మార్పు వస్తే దానిని సాంస్కృతిక మార్పు అని అంటారంటండి. ఈ రెండు బాగా గమనించాలండి. సామాజిక మార్పు, సాంస్కృతిక మార్పు రెండు ఇంపార్టెంట్ అండి, కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక మార్పులు మరియు ప్రగతిని కొలిచే క్రింది ప్రధాన సామాజిక సూచీలను వాటిని ప్రతిపాదించిన లేదా ప్రచురించే అంతర్జాతీయ సంస్థలు లేదా ఆర్థికవేత్తలతో జతపరచండి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవ అభివృద్ధి సూచిక, ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ జీవిత భౌతిక నాణ్యత సూచిక, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ లింగ అసమానత్వ సూచిక, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ బహుమితీయ పేదరిక సూచిక. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 1C 2A 3B 4D. మానవాభివృద్ధి సూచిక అంటే మహబూబ్ ఉల్ హుక్ మరియు అమర్త్య సేన్ యొక్క మూలకర్తలు అండి వీళ్ళు. దేనికి? మానవాభివృద్ధి సూచికకు మూలకర్తలు ఎవరు? మహబూబ్ ఉల్ హక్ మరియు అమర్త్య సేన్. నెక్స్ట్, జీవిత భౌతిక నాణ్యత సూచిక ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ యొక్క దీనికి సంబంధించి మోరిస్ డేవిడ్ మోరిస్ అండి. మోరిస్ డేవిడ్ మోరిస్ ఇతను పబ్లిషరు. దేనికి? ఈ ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ జీవిత భౌతిక నాణ్యత సూచిక యొక్క పబ్లిషర్ ఎవరు అంటే మోరిస్ డేవిడ్ మోరిస్. నెక్స్ట్, లింగ అసమానత్వ సూచిక యొక్క పబ్లిషర్ ఎవరు అంటే 3B ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. నెక్స్ట్, బహుమితీయ పేదరిక సూచిక అంటే ఆక్స్ఫర్డ్ పేదరిక అభివృద్ధి సంస్థ. ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి, క్లారిటీ వస్తుంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది దీనిని 1990లో పాకిస్తాన్ ఆర్థికవేత్త మహబూబ్ ఉల్ హక్ మరియు భారత నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ రూపొందించారంటండి. దీనిని UNDP ప్రచురిస్తుంది. నెక్స్ట్, డెవలప్మెంట్ ఇండికేటర్స్లో పాతదైన దీనిని మోరిస్ డేవిడ్ మోరిస్ ఇచ్చారంటండి. దీన్ని PQLI. ఇందులో శిశు మరణాల రేటు, అక్షరాస్యత, ఆయుర్దాయం అని ఉంటాయంటండి. నెక్స్ట్, GII లింగ అసమానతలను కొలిచే సూచిక UNDP తన మానవ అభివృద్ధి వేదికలో భాగంగా ప్రచురిస్తుంది. కేవలం ఆదాయమే కాకుండా ఆరోగ్యము, విద్య, కనీస సదుపాయాల కొరత ఆధారంగా పేదరికాన్ని కొలిచే సూచీని OPHI మరియు UNDP కలిసి ఇస్తాయంటండి. ఏది? MPI అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్ట్ కామ్టే ప్రతిపాదించిన సామాజిక పరిణామ సిద్ధాంతం ప్రకారం మానవ సమాజం మేధోపరమైన పరిమాణంలో 3 దశలను దాటుతుంది. వీటిలో మానవ జ్ఞానం అనేది కేవలం మూఢనమ్మకాలు లేకుండా శాస్త్రీయ వాస్తవాలు, పరిశీలనలు మరియు పారిశ్రామిక హేతుబద్ధ ఆధారంగా పుట్టే చివరి ఆధునిక దశను ఏమంటారు అంటే ప్రత్యక్ష ప్రమాణ దశ లేదా శాస్త్రీయ దశ అని అంటారండి. పాజిటివ్ ఆర్ సైంటిఫిక్ స్టేజ్ అని అంటారండి.
ఏమంటున్నారు ఇక్కడ? ఆగస్ట్ కామ్టే ప్రతిపాదించిన సామాజిక పరిణామ సిద్ధాంతం ప్రకారం, ఏ సిద్ధాంతం ప్రకారం? సామాజిక పరిణామ సిద్ధాంతం ప్రకారం మానవ సమాజం మేధోపరమైన పరిణామంలో 3 దశలను దాటుతుంది. వీటిలో మానవ జ్ఞానం అనేది కేవలం మూఢనమ్మకాలు లేకుండా శాస్త్రీయ వాస్తవాలు, పరిశీలనలు మరియు పారిశ్రామిక హేతుబద్ధత ఆధారంగా పుట్టే చివరి ఆధునిక దశను ఏమంటారు అంటే ప్రత్యక్ష ప్రమాణ దశ లేదా శాస్త్రీయ దశ, పాజిటివ్ స్టేజ్ ఆర్ సైంటిఫిక్ స్టేజ్ అని అంటారంటండి. సోషాలజీ పితామహుడు ఆగస్ట్ కామ్టే ప్రతిపాదించిన లా ఆఫ్ 3 స్టేజెస్ లో ఇది చివరి దశ అంటండి. ఈ దశలో మనుషులు దేవుడు లేదా అదృశ్య శక్తులను నమ్మకుండా ప్రతిదానికి సైన్సు, ప్రయోగాలు మరియు ప్రత్యక్ష ఆధారాలను కోరుకుంటారంటండి. నెక్స్ట్ దైవ ధార్మిక దశ అంటే థియలాజికల్, సమాజంలో జరిగే ప్రతిదానికి దేవుడే కారణమని నమ్మే ప్రాచీన మొదటి దశ ఏది అంటే దైవ ధార్మిక దశ అండి. మొదటి దశ దైవ ధార్మిక దశ. మూడో దశ, చివరి దశ ఏది అంటే ఇది శాస్త్రీయ దశ, సైంటిఫిక్ ఆర్ పాజిటివ్ స్టేజ్. నెక్స్ట్ రెండో దశ ఏది అంటే అది భౌతిక దశ, మెటాఫిజికల్ స్టేజ్. దేవుడి స్థానంలో ఏదో ఒక అమూర్త శక్తి ప్రకృతిని నడిపిస్తోందని నమ్మే మధ్యయుగ రెండవ దశ, అది భౌతిక దశ. నెక్స్ట్ భూస్వామ్య దశ అంటే ఇది కారల్ మార్క్స్ ఆర్థిక వర్గీకరణలో భాగం అండి. కామ్టే సిద్ధాంతంలో లేదు, ఇది ఆర్థిక వర్గీకరణలో భాగం. దీన్ని ప్రతిపాదించింది కారల్ మార్క్స్. దీన్ని భూస్వామ్య దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్షేత్రస్థాయి గణాంక నివేదికలో ఒక రాష్ట్ర పరిధిలోని బాలల లైంగిక నిష్పత్తి, చైల్డ్ సెక్స్ రేషియో 0 to 6 years వయసులోపు బాలికల సంఖ్య దశాబ్దాలుగా తీవ్రంగా పడిపోతున్నట్లు నెగిటివ్ సామాజిక సూచిగా తేలితే అది కుటుంబ లేదా బంధుత్వ వ్యవస్థలోని ఏ ప్రాథమిక నిర్మాణ లోపాన్ని ప్రతిబింబిస్తుంది? ఒక క్షేత్ర గణాంక నివేదికలో ఒక రాష్ట్ర పరిధిలోని బాలల లైంగిక నిష్పత్తి 0 నుండి 6 ఏళ్ల వయసులోపు బాలికల సంఖ్య దశాబ్దాలుగా తీవ్రంగా పడిపోతున్నట్లు నెగిటివ్ సామాజిక సూచికగా తేలితే అది కుటుంబ లేదా బంధుత్వ వ్యవస్థలోని ఏ ప్రాథమిక నిర్మాణ లోపాన్ని ప్రతిబింబిస్తుంది అంటే ఆప్షన్ బి కరెక్ట్ అండి. పితృస్వామ్య బంధుత్వ వారసత్వాల వల్ల ఏర్పడిన తీవ్రమైన కుమారాభిలాష మరియు సాంకేతికత దుర్వినియోగం ద్వారా జరిగే భ్రూణ హత్యలు అండి. కుమారాభిలాష మరియు భ్రూణ హత్యలు డీటెయిల్గా చూద్దామండి ఎక్స్ప్లెనేషన్, దీనివల్ల మీకు క్లారిటీ వస్తుంది. చైల్డ్ సెక్స్ రేషియో తగ్గడానికి ప్రధాన సామాజిక కారణం పితృస్వామ్య మనస్తత్వం. వంశం నిలబడాలన్నా, పిండ ప్రదానం చేయాలన్నా కొడుకే కావాలనే పట్టుదల మరియు స్కానింగ్ ల్యాబ్ల దుర్వినియోగం వల్ల ఆడపిల్లలను గర్భంలోనే చంపేయడం దీనికి మూలం. ఇది భారతదేశంలో అతిపెద్ద నెగిటివ్ సోషల్ ఇండికేటర్. నెక్స్ట్ అంతర్వివాహాలు, దీనివల్ల లైంగిక నిష్పత్తి మారదు, కేవలం కుల పరిధులు మారుతాయి. బహుభర్తృత్వం, ఇది తోడాల వంటి కొన్ని గిరిజనులకే పరిమితం. దేశవ్యాప్తంగా సిఎస్ఆర్ క్షీణతకు ఇది కారణం కాదు. బహుభర్తృత్వం అనేది తోడాల వంటి కొన్ని గిరిజనులకు మాత్రమే పరిమితం అండి. దేశవ్యాప్త సిఎస్ఆర్ క్షీణతకు ఇది కారణం కాదు. వరకట్న రద్దు అనేది, వరకట్నం రద్దు అయితే బాలికల నిష్పత్తి పెరుగుతుంది కానీ తగ్గదు. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక నియంత్రణ మరియు మార్పుల పరిభాషలో భౌతిక సాంకేతికత, ఉదాహరణకు స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్, ఏఐ సాధనాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ దానికి అనుగుణంగా అభౌతిక సాంస్కృతిక అంటే నాన్ మెటీరియల్ కల్చర్, చట్టాలు, నైతిక విలువలు, సామాజిక నిబంధనలు మారడానికి చాలా ఎక్కువ సమయం పట్టే సాంస్కృతిక ఘర్షణ స్థితిని ఏమంటారు అంటే కల్చరల్ ల్యాగ్ అని అంటారండి. కల్చరల్ ల్యాగ్. మళ్ళీ చదువుతా చూడండి క్వశ్చన్. సామాజిక నియంత్రణ మరియు మార్పుల పరిభాషలో భౌతిక సాంకేతికత అంటే మెటీరియల్ టెక్నాలజీ, ఉదాహరణకు స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్, ఏఐ సాధనాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ దానికి అనుగుణంగా అభౌతిక సంస్కృతి, నాన్ మెటీరియల్ కల్చర్, చట్టాలు అంటే నైతిక నిలువలు, సామాజిక నిబంధనలు మారడానికి చాలా ఎక్కువ సమయం పట్టే సాంస్కృతిక ఘర్షణ స్థితిని ఏమంటారు అంటే కల్చరల్ ల్యాగ్ అని అంటారండి. సాంస్కృతిక విలంబన లేదా సాంస్కృతిక పశ్చాత్గమనం.
విలియం ఎఫ్ ఓక్బర్న్ తన సోషల్ చేంజ్ గ్రంథంలో ఈ అద్భుతమైన కాన్సెప్ట్ని ఇచ్చారు. ఏది? సాంస్కృతిక విలంబన లేదా కల్చరల్ ల్యాగ్. సాంకేతికత అంటే మెటీరియల్ కల్చర్ రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది, కానీ మన ఆలోచనలు, చట్టాలు నాన్ మెటీరియల్ కల్చర్ ఎద్దుల బండి వేగంతో వెనుకబడిపోతాయి. ఉదాహరణకు ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు అందరి చేతుల్లోకి వచ్చేసాయి, కానీ సైబర్ క్రైమ్స్ నిరోధించే నైతికత, కఠిన చట్టాలు రావడానికి ఏళ్లకు ఏళ్ళు పడుతుంది. ఈ గ్యాప్నే కల్చరల్ ల్యాగ్ అని అంటున్నారండి. సాంస్కృతిక వ్యాప్తి, డిఫ్యూజన్ అంటే ఒక సమాజంలోని ఆచారాలు వేరే ప్రాంత సమాజాలకు విస్తరించడం. సాంస్కృతిక సాత్మీకరణ, అసిమిలేషన్ అంటే ఒక మైనారిటీ గ్రూపు తన సంస్కృతిని పూర్తిగా వదిలేసి మెజారిటీ గ్రూప్లో కలిసిపోవడం. పరసంస్కృతీకరణ, అక్యుల్చురేషన్ అంటే రెండు విభిన్న సంస్కృతులు కలిసినప్పుడు ఒకదాని ప్రభావం మరొక దానిపై పడటం. ఉదాహరణకు భారతీయులు జీన్స్ వేసుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్. తాజా 2026 నాటి సామాజిక అభివృద్ధి సూచీల నివేదికల ప్రకారం భారతదేశం యొక్క బహుమితీయ పేదరిక సూచి స్కోర్లలో పేదరికంలో ఉన్న ప్రజల సంఖ్య భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టింది. గ్రామీణ విద్యుదీకరణ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పక్కా గృహాల నిర్మాణం మరియు ఉజ్వల యోజన ద్వారా స్వచ్ఛమైన వంట గ్యాస్ కనెక్షన్ల వంటి లక్షిత సామాజిక సూచీలలో ప్రభుత్వం చేసిన భారీ ప్రజా పెట్టుబడులు ప్రజల జీవన ప్రమాణాలను నిర్మాణపరంగా మెరుగుపరిచాయి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. నీతి ఆయోగ్ మరియు యుఎన్డిపి తాజా గ్లోబల్ ఎంపీఐ నివేదికల ప్రకారం భారతదేశంలో గత దశాబ్ద కాలంలో కోట్ల మంది బహుమితీయ పేదరికం నుండి బయటపడ్డారు. ఎందుకంటే బహుమితీయ పేదరికము కేవలం ఆదాయాన్ని కొలవదు, అది విద్యుత్తు, గ్యాసు, ఇల్లు, తాగునీరు వంటి 10 సూచీల కొరతను లెక్కిస్తుంది. ప్రభుత్వం ఉజ్వల, సౌభాగ్య, ఆవాస్ యోజన స్కీముల ద్వారా ఈ సదుపాయాలు కల్పించడం వల్లే ఈ అద్భుతమైన మార్పు సాధ్యమైంది. కాబట్టి బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో వ్యవస్థాగత మార్పులకు కారణమైన సామాజిక ఉద్యమాల రకాలు మరియు వాటి చారిత్రాత్మక ఉదాహరణలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా జతపరచబడిన దానిని గుర్తించండి. తప్పుగా ఉన్నది అడిగారండి, ఇక్కడ గమనించాలి. ఆప్షన్ డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. కరెక్ట్ ఏదో చూద్దాము. ఇక్కడ ఏమడిగారు? సామాజిక ఉద్యమాలు రకాలు మరియు చారిత్రాత్మక ఉదాహరణలు అడిగారండి. సంస్కరణాత్మక ఉద్యమం అంటే కబీర్ మరియు రామానుజుల నేతృత్వంలో జరిగిన భక్తి ఉద్యమం. విప్లవాత్మక ఉద్యమం వ్యవస్థను సంపూర్ణంగా మార్చాలని కోరుతూ గిరిజన నక్సల్బరీ సాయుధ తిరుగుబాటు. నెక్స్ట్ విమోచనాత్మక ఉద్యమం అంతర్గత ఆత్మశుద్ధి, కుల హోదా మార్పు కోసం కేరళలో జరిగిన శ్రీ నారాయణ గురు ఉద్యమం. డి అనేది రాంగ్ కాబట్టి మనం దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఎక్స్ప్లెనేషన్ అనేది దీంట్లో చూద్దాము. ఎక్స్ప్లెనేషన్ చేసుకునేటప్పుడు ఆప్షన్ డి యొక్క క్లారిటీ అనేది వస్తుంది మనకు. నెక్స్ట్ ఆప్షన్ డి అనేది ఇక్కడ ఎందుకు రాంగ్ అంటే డేవిడ్ అబేర్లే సామాజిక ఉద్యమాలను 4 రకాలుగా వర్గీకరించారు. ప్రత్యామ్నాయ ఉద్యమం అంటే సమాజం మొత్తాన్ని మార్చడం కాదు, వ్యక్తులలోని ఒక నిర్దిష్ట అలవాటును మాత్రమే మార్చడం. ఉదాహరణకు మద్యపాన వ్యతిరేక ఉద్యమం, యాంటీ లిక్వర్ మూమెంట్. ఇక్కడ మొఘల్ సామ్రాజ్యం కూలిపోవడం అని ఇచ్చారు కాబట్టి ఇది రాంగు. నెక్స్ట్ రిమైనింగ్ అన్ని కరెక్ట్ అండి. ఈ నక్సల్ బరీ అనేది వ్యవస్థను మార్చాలనుకున్న విప్లవాత్మక ఉద్యమం. ఈజా హవాలా విమోచనం కోసం జరిగిన విమోచనాత్మక ఉద్యమం. ఏది? ఎస్ఎన్డిపి అనేది నిజవాహల విమోచనం కోసం జరిగిన విమోచనాత్మక ఉద్యమం. భక్తి ఉద్యమం సమాజంలో మార్పు తెచ్చిన సంస్కరణాత్మక ఉద్యమం. నెక్స్ట్ క్వశ్చన్. సామాజిక మార్పుల సూచీల చట్టం ప్రకారం ఒక దేశం యొక్క మాతృ మరణాల రేటు మరియు శిశు మరణాల రేటు సుదీర్ఘకాలంగా అత్యధికంగా నమోదవుతుంటే అది ఆ దేశంలోని ఏ రంగానికి చెందిన సామాజిక సంస్థల వైఫల్యాన్ని సూచిస్తుంది అంటే ప్రాథమిక ప్రభుత్వ వైద్య ఆరోగ్యం, ప్రసవకాల సంస్థాగత మద్దతు మరియు పోషకాహార భద్రతా లోపాలు. ప్రభుత్వ వైద్య ఆరోగ్యం మరియు పోషకాహార లోపాలు అండి. ఎంఎంఆర్ అంటే ప్రతి 1,00,000 సజీవ ప్రసవాలలో చనిపోతున్న తల్లుల సంఖ్య. ఐఎంఆర్ అంటే ప్రతి 1000 మంది శిశువులలో ఒకే ఏడాదిలోపు చనిపోతున్న పిల్లల సంఖ్య.
ఈ రెండు సూచీలు ఎక్కువగా ఉంటే అక్కడ గర్భిణీ స్త్రీలకు ఆసుపత్రుల్లో కాన్పులు జరగడం లేదని, రక్తహీనత ఎక్కువ ఉందని మరియు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సరిగ్గా పనిచేయడం లేదని అర్థం. ఇది అత్యంత కీలకమైన సోషల్ హెల్త్ ఇండికేటర్. నెక్స్ట్ క్వశ్చన్, పీథిరీమ్ సోరికిన్ వంటి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలు గట్టిగా సమర్థించిన ఏ సామాజిక మార్పు సిద్ధాంతం మానవ సమాజం ఒక సరళ రేఖలో లేదా వృత్తాకారంలో ప్రయాణించదని, కేవలం భావనాత్మకత అంటే ఆధ్యాత్మిక మరియు ఇంద్రియ జ్ఞాన భౌతికవాద సంస్కృతుల మధ్య ఒక లోలకం లాగా ముందుకు వెనుకకు ఊగుతుందని వాదిస్తుంది. ఆప్షన్ సి కరెక్ట్ అండి. సామాజిక మార్పు యొక్క హెచ్చు తగ్గులు లేదా లోలక సిద్ధాంతం అండి. పీథిరీమ్ సోరోకిన్ వంటి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలు గట్టిగా సమర్థించిన ఏ సామాజిక మార్పు సిద్ధాంతం మానవ సమాజం ఒక సరళ రేఖలో లేదా వృత్తాకారంలో ప్రయాణించదని, కేవలం భావనాత్మకత లేదా భావనాత్మక మరియు ఇంద్రియ జ్ఞాన అంటే ఆధ్యాత్మిక మరియు భౌతికవాద సంస్కృతుల మధ్య ఒక లోలకం లాగా అంటే పెండులం లాగా ముందుకు వెనుకకు ఊగుతుందని వాదించింది ఏది అంటే ఇది అండి, సామాజిక మార్పు యొక్క హెచ్చు తగ్గులు లేదా లోలక సిద్ధాంతం అండి. లోలక సిద్ధాంతం, ఆసిలేటింగ్ థియరీ అండి. పీథిరీమ్ సోరోకిన్ రాసిన సోషల్ అండ్ కల్చరల్ డైనమిక్స్ గ్రంథంలో ఈ సిద్ధాంతాన్ని తెచ్చారు. సమాజం ఒక సంస్కృతి నుండి మరొక సంస్కృతికి మారుతుంది. ఐడియేషనల్ కల్చర్ ఆత్మ, భగవంతుడు, నైతికతకు విలువ ఇచ్చే ఆధ్యాత్మిక దశ. సెన్సేట్ కల్చర్ సైన్స్, భౌతిక సుఖాలు, టెక్నాలజీకి విలువ ఇచ్చే ఆధునిక దశ. సమాజం ఈ రెండింటి మధ్య నిరంతర ఊగుసలాడుతుంది అని ఆయన చెప్పారండి. ఎవరు? పీథిరీమ్ సోరోకిన్. నెక్స్ట్, సరళ రేఖీయ సిద్ధాంతం అంటే సమాజం ఒకే దిశలో ప్రగతి వైపు వెళ్తుందని చెప్తుంది. ఉదాహరణకు ఆగస్ట్ కాంటే, హెర్బర్ట్ స్పెన్సర్. చక్రీయ సిద్ధాంతం అంటే సమాజం పుట్టుక, ఎదుగుదల, మరణం అనే చక్రంలో తిరుగుతుందని చెప్తుంది. ఉదాహరణకు స్పెంగ్లర్, టాయన్ బి. సంఘర్షణ సిద్ధాంతం కాన్ఫ్లిక్ట్ అంటే వర్గ పోరాటాల వల్ల సమాజంలో మార్పు వస్తుందని చెప్తుంది. ఉదాహరణకు కారల్ మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని సామాజిక మార్పుల జనాభా సూచీల పరిధిలో ఒక తరం నుండి తదుపరి తరానికి జనాభా వలసలతో సంబంధం లేకుండా తనను తాను స్థిరంగా భర్తీ చేసుకోవడానికి అవసరమైన ప్రతిస్థాపన స్థాయి సంతానోత్పత్తి రేటు యొక్క ఖచ్చితమైన ప్రామాణిక విలువ ఎంత? టిఎఫ్ఆర్ యొక్క విలువ అడిగారండి ఇక్కడ. భారతదేశంలోని సామాజిక మార్పుల జనాభా సూచీలు డెమోగ్రాఫిక్ ఇండికేటర్స్ పరిధిలో ఒక తరం నుండి తదుపరి తరానికి జనాభా వలసలతో సంబంధం లేకుండా తనను తాను స్థిరంగా భర్తీ చేసుకోవడానికి అవసరమైన ప్రతిస్థాపన స్థాయి సంతానోత్పత్తి రేటు యొక్క ఖచ్చితమైన ప్రామాణిక విలువ ఎంత? రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ యొక్క ఖచ్చితమైన ప్రామాణిక విలువ ఎంత అంటే 2.1 అండి. ప్రతిస్థాపన స్థాయి సంతానోత్పత్తి రేటు ఎంత? 2.1. టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఒక స్త్రీ తన జీవిత కాలంలో కనే సగటు పిల్లల సంఖ్య. టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఒక స్త్రీ తన జీవిత కాలంలో కనే సగటు పిల్లల సంఖ్య. టిఎఫ్ఆర్ అనేది 2.1గా ఉంటే జనాభా అనేది పెరగదు, తగ్గదు, స్థిరంగా ఉంటుంది. తాజా ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 మరియు భారత ప్రభుత్వ నివేదికల ప్రకారం భారతదేశ సగటు టిఎఫ్ఆర్ ప్రస్తుతం 2.0కి పడిపోయింది. అంటే భారతదేశం ప్రతిస్థాపన స్థాయి 2.1 కంటే కిందకు చేరింది. ఇది దేశంలో భవిష్యత్తులో జనాభా స్థిరీకరణను సూచించే అతిపెద్ద సామాజిక మార్పు సూచి. కరెంట్ అఫైర్స్ లింకేజ్ అండి ఇది. కరెంట్ అఫైర్స్ కూడా లింక్ చేసామండి దీని రిలేటెడ్. ఇది జనాభా విపరీతంగా తగ్గిపోయే ప్రమాదకర స్థాయి ఏదండి? 1.5 అనేది. 1.5 అనేది జనాభా విపరీతంగా తగ్గిపోయే ప్రమాదకరమైన స్థాయి. ఇది ప్రస్తుతం ఎక్కడ ఉంది అంటే దక్షిణ కొరియాలోను, జపాన్ వంటి దేశాల్లో ఉందంట. 3.0 అండ్ 2.5 అనేవి జనాభా వేగంగా పెరిగే అధిక సంతానోత్పత్తి సూచీలు. ఇవి పాతకాలపు భారతదేశంలో ఉండేవండి, ప్రెజెంట్ అయితే లేవు. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎల్ శ్రీనివాస్ ప్రతిపాదించిన పాశ్చాత్యీకరణ వెస్టర్నైజేషన్ అనే సామాజిక పరిణామ కాన్సెప్ట్ యొక్క అంతర్గత నిర్మాణ తేడాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. భారతదేశంలో పాశ్చాత్యీకరణ అనేది కేవలం బాహ్య ఉపరితల స్థాయిలోనే పనిచేస్తుంది. అనగా కేవలం పాశ్చాత్య దుస్తులు ధరించడం,
వారి ఆహార అలవాట్లను అనుకరించడం మాత్రమే. దీనివల్ల ఎలాంటి వ్యవస్థాగత మార్పులు రావు. పాశ్చాత్యీకరణ అనేది వ్యవస్థాగతంగా నూతన న్యాయ చట్టాలు, లౌకిక విద్య, శాస్త్రీయ సాంకేతికత మరియు సమసమాజం, మానవతావాదం వంటి ఆధునిక విలువలను అవలంబించడాన్ని కూడా కలిగి ఉంటుంది. ఏదండి? పాశ్చాత్యీకరణ, వెస్టర్నైజేషన్. పై వాక్యాలలో సరైనవేవి అంటే ఆప్షన్ బి అండి. ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్. పాశ్చాత్యీకరణ అనేది వ్యవస్థాగతంగా నూతన న్యాయ చట్టాలు, లౌకిక విద్య, శాస్త్రీయ సాంకేతికత మరియు సమసమాజం, ఎగాలిటేరియనిజం, మానవతావాదం, హ్యూమనిటేరియనిజం వంటి ఆధునిక విలువలను అవలంబించడాన్ని కూడా కలిగి ఉంటుంది. ఏది? పాశ్చాత్యీకరణ. ఆ స్టేట్మెంట్ 1 అనేది ఎందుకు రాంగ్ అంటే ఎంఎన్ శ్రీనివాస్ ప్రకారం పాశ్చాత్యీకరణ అనేది కేవలం బట్టలు మార్చుకోవడం లాంటి చిన్న విషయం కాదు. ఇది 150 ఏళ్ల బ్రిటిష్ పరిపాలన వల్ల భారతీయ సమాజం యొక్క కోర్ వ్యవస్థలోకి చొచ్చుకుపోయిందని చెప్పాడండి. నెక్స్ట్, పాశ్చాత్యీకరణ వల్ల భారతదేశంలో కొత్త కోర్టులు, లీగల్ ఫ్రేమ్వర్క్స్, ఆధునిక లౌకిక స్కూళ్ళు, యూనివర్సిటీలు వచ్చాయి. అలాగే కులాలతో సంబంధం లేకుండా అందరూ సమానమే అనే సమాజ భావన, ఎగాలిటేరియనిజం, అంటరానితనం, తప్పు అనే మానవతావాదం బలపడ్డాయి. కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సాంప్రదాయ కుటుంబ వివాహ సామాజిక సంస్థల పరిణామ క్రమంలో బ్రిటిష్ భారతదేశంలో ఆమోదించబడిన క్రింది చారిత్రాత్మక సామాజిక సంస్కరణ చట్టాలను అవి చట్టబద్ధంగా ఆమోదించబడిన ఖచ్చితమైన సంవత్సరాలతో జతపరచండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ చట్టాలు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1C, 2A, 3D, 4B. సతీ సాగమన నిషేధ చట్టం 1829, హిందూ వితంతు పునర్వివాహ చట్టం 1856, నేటివ్ మ్యారేజ్ యాక్ట్ 1872, శారదా చట్టం 1929. రాజా రామ్మోహన్ రాయ్ కృషి వల్ల 1829లో లార్డ్ విలియం బెంటిక్ దీనిని తెచ్చారు. దేనినండి? సతీ నిషేధ చట్టం. ఇది మహిళల ప్రాణ రక్షణకు మొదటి అడుగు. వితంతు పునర్వివాహ చట్టం ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పోరాటం వల్ల 1856లో జూలైలో లార్డ్ డల్హౌసీ కాలంలో ఈ చట్టం అనేది వచ్చింది. ఏది? వితంతు పునర్వివాహ చట్టం. కుటుంబ నిర్మాణంలో ఇది పెద్ద మార్పు తెచ్చింది. నేటివ్ మ్యారేజ్ యాక్ట్ బ్రహ్మ సమాజం ఒత్తిడి వల్ల 1872లో వచ్చిన ఈ చట్టము అంతర్కుల వివాహాలకు లీగల్ గుర్తింపు ఇచ్చిందంటండి. బ్రహ్మ సమాజం ఒత్తిడి వల్ల 1872లో వచ్చిన ఈ చట్టము అంతర్కుల వివాహాలకు లీగల్ గుర్తింపు ఇచ్చింది. ఏది? నేటివ్ మ్యారేజ్ యాక్ట్. శారదా చట్టం అనేది హరవిలాస్ శారదా కృషి వల్ల 18 ఏళ్ల లోపు అబ్బాయిలకి, 14 ఏళ్ల లోపు అమ్మాయిలకి బాల్య వివాహాలను నిషేధిస్తూ 1929లో తెచ్చిన చట్టము శారదా చట్టము. ప్రస్తుత పట్టణ భారతదేశంలోని సామాజిక పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే ఉన్నత కులాలకు చెందిన చదువుకున్న వ్యక్తులు తమ సాంప్రదాయక పూజలు, కఠిన కుల నియమాలను ఉద్దేశపూర్వకంగా వదిలివేస్తూ అంతర్జాతీయ లౌకిక జీవన శైలిని అవలంబిస్తుంటే, అదే సమయంలో అణగారిన లేదా తక్కువ కులాల వారు ఉన్న కులాలు వదిలేసిన ఆ పాత సాంప్రదాయ ఆచారాలను తాము నేర్చుకోవడానికి ప్రయత్నించే పరస్పర విరుద్ధ సామాజిక ప్రక్రియను ఏమంటారు అంటే ఏకకాల సాంస్కృతీకరణ మరియు పాశ్చాత్యీకరణ అని అంటారంటండి. సామాజిక పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే ఉన్నత కులాలకు చెందిన చదువుకున్న వ్యక్తులు తమ సాంప్రదాయక పూజలు, కఠిన కుల నియమాలను ఉద్దేశపూర్వకంగా వదిలివేస్తూ అంతర్జాతీయ లౌకిక జీవన శైలిని అవలంబిస్తుంటే, అదే సమయంలో అణగారిన లేదా తక్కువ కులాల వారు ఉన్నత కులాల వదిలేసిన ఆ పాత సాంప్రదాయ ఆచారాలను తాము నేర్చుకోవడానికి ప్రయత్నించే పరస్పర విరుద్ధ సామాజిక ప్రక్రియను ఏమంటారు అంటే ఏకకాల సాంస్కృతీకరణ మరియు పాశ్చాత్యీకరణ. అంటే ఒకే కాలంలో సాంస్కృతీకరణ అమల్లో ఉంది, పాశ్చాత్యీకరణ కూడా అమల్లో ఉంది. సాంస్కృటైజేషన్ అండ్ వెస్టర్నైజేషన్. ప్రొఫెసర్ ఎంఎల్ శ్రీనివాసు ఆధునిక భారతదేశంలో గమనించిన అద్భుతమైన ట్రెండ్ ఇది. బ్రాహ్మణులు లేదా వైశ్యులు నేడు పాత ఆచారాలను వదిలి కార్పొరేట్ ఉద్యోగాలు, పాశ్చాత్య సంస్కృతి వైపు వెళ్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తక్కువ కులాల వారు సమాజంలో గౌరవం కోసం ఆ బ్రాహ్మణులు వదిలేసిన పాత పూజలు, సాంస్కృతీకరణను అవలంబిస్తున్నారు. ఈ సమాజం అనే సమయంలో రెండు విభిన్న దిశల్లో ప్రయాణించడమే ఈ స్ట్రక్చరల్ డైవర్జెన్స్.
వి సంస్కృతీకరణ, డి సాంస్క్రిటైజేషన్ అంటే ఉన్నత కులాల వారు ఉద్దేశపూర్వకంగా తమ హోదాను తగ్గించుకొని క్రింది స్థాయి ఆచారాలను పాటించడం, అధికారం కోసం రాజకీయాలు చేయడం. నెక్స్ట్ ఆప్షన్ సి అండ్ డి అనేవి ఆధునిక పట్టణ సామాజిక పరిణామాలను ప్రతిబింబించని తప్పుడు ఆప్షన్లు. సో వీ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం వంటి వలస పాలన అనంతర దేశాలలో జరిగే సామాజిక ఆర్థిక మార్పులను విశ్లేషించే ఆధారపడే సిద్ధాంతంకి సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. భారతదేశం వంటి వలస పాలన అనంతర దేశాలలో జరిగే సామాజిక ఆర్థిక మార్పులను విశ్లేషించే ఆధారపడే సిద్ధాంతం డిపెండెన్సీ థియరీకి సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి అన్నారండి. తప్పుగా అడిగారండి. తప్పుగా ఉన్న స్టేట్మెంట్ ఆప్షన్ సి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. ప్రపంచ ఆర్థిక మార్పు అనేది ఒక అసమాన నిర్మాణంలో ఉంటుంది. ఇందులో సంపన్న దేశాలు కోరగా దోపిడీకి గురయ్యే అభివృద్ధి చెందుతున్న దేశాలు పెరిపెరిగా ఉంటాయి. అంటే అసమాన నిర్మాణంలో అంటే సంపన్న దేశాలు అనేవి కోరగా దోపిడీకి గురయ్యే అభివృద్ధి చెందుతున్న దేశాలు పెరిపెరిగా ఉంటాయంటండి. నెక్స్ట్, అభివృద్ధి చెందుతున్న దేశాలు వెనుకబడి ఉండటానికి కారణం వారి అంతర్గత సాంస్కృతిక వైఫల్యాలు కాదు, పాశ్చాత్య సంపన్న దేశాల ఎదుగుదలకు వీరి వనరులు నిరంతరం తరలిపోవడమే కారణం. నెక్స్ట్, రాల్ బ్రిటిష్ మరియు ఇమాన్యుయల్ వాలెర్ స్టెయిన్ ఈ సామాజిక ఆర్థిక విమర్శనాత్మక సిద్ధాంతానికి చెందిన ప్రముఖ ఆలోచన పరులు. ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగు అంటే డిపెండెన్సీ థియరీ అనేది పెట్టుబడిదారీ విధానాన్ని తీవ్రంగా విమర్శిస్తుంది. స్వేచ్ఛా మార్కెట్ వల్ల ధనిక దేశాలు మరింత ధనిక దేశాలుగా మారుతాయని, గ్లోబల్ క్యాపిటలిజం వల్ల భారతదేశం లాంటి దేశాలు ఎప్పటికీ ధనిక దేశాలపై ఆధారపడే స్థితిలోనే ఉండిపోతాయని ఈ సిద్ధాంతం హెచ్చరిస్తుంది. కాబట్టి స్వయంచాలకంగా సంపన్న దేశాలుగా మారిపోతాయి అనేది రాంగ్ అండి. డిపెండెన్సీ సిద్ధాంతము మరియు వాలెర్ స్టెయిన్ అనేవి వరల్డ్ సిస్టమ్ థియరీ యొక్క రిలేటెడ్ పాయింట్స్ అండి. నెక్స్ట్, సామాజిక అభివృద్ధి సూచీలను లెక్కించే పద్ధతిలో ఒక ప్రభుత్వ ప్రధాన విశ్లేషణ అక్షరాస్యతలో లింగ వ్యత్యాసాన్ని, పురుషులు మరియు స్త్రీల అక్షరాస్యత రేట్ల మధ్య ఉన్న గ్యాప్ సుదీర్ఘకాలంగా పరిశీలిస్తుంటే అది సామాజిక మార్పు యొక్క ఏ నిర్మాణ కోణాన్ని కొలుస్తున్నట్లు లెక్క. లింగ సమానత్వం వైపు సమాజం సాధిస్తున్న పురోగతి మరియు విద్యారంగంలో పితృస్వామ్య ఆంక్షల నిర్మూలన స్థాయి అండి. లింగ సమానత్వం వైపు సమాజం సాధిస్తున్న పురోగతి మరియు విద్యారంగంలో పితృస్వామ్య ఆంక్షల నిర్మూలన స్థాయి. లింగ సమానత్వ పురోగతిని కొలవడం అంటే అక్షరాస్యతలో లింగ వ్యత్యాసం తగ్గడం అనేది ఒక సమాజం ఎంత ఆధునికంగా మారుతుందో చెప్పే అద్భుతమైన సూచిక. గతంలో కేవలం మగపిల్లలనే చదివించేవారు, ఆడపిల్లలను ఇంట్లోనే ఉంచేవారు. నేడు ఈ గ్యాప్ తగ్గుతోందంటే సమాజంలో మహిళా విద్యకు ఆమోదం లభించిందని, లింగ సమానత్వం అనేది పెరుగుతోందని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, వేగవంతమైన సామాజిక మార్పుల సమయంలో సమాజంలో వచ్చే ఒత్తిడిని వివరించడానికి రాబర్ట్ కే మోర్టన్ ప్రతిపాదించిన సామాజిక నిర్మాణం అనోమీ సిద్ధాంతం ప్రకారం సమాజం ఆమోదించిన లక్ష్యాలను, ఉదాహరణకు సంపద విజయం అంగీకరిస్తూ, కానీ వాటిని సాధించడానికి సమాజం నిర్దేశించిన చట్టబద్ధమైన మార్గాలను, ఉదాహరణకు కష్టపడి చదవడం, ఉద్యోగం ఇలాంటివి పూర్తిగా తిరస్కరించి అడ్డుదారుల్లో వెళ్ళే వ్యక్తులను అంటే సైబర్ నేరగాళ్లను ఏమంటారు అంటే నూతన ఆవిష్కర్తలు లేదా ఆవిష్కరణవాదులు అని అంటారంటండి. మోర్టన్ సిద్ధాంతంలో ఇన్నోవేటర్స్ అంటే సైంటిస్టులు అని కాదు, సమాజం చెప్పే సక్సెస్ వాళ్ళకి కావాలి కానీ చట్టబద్ధమైన మార్గాల్లో సంపాదించడం వాళ్ళకి నచ్చదు. అందువల్ల వారు డబ్బు సంపాదించడానికి దొంగతనాలు, సైబర్ క్రైమ్స్, అవినీతి వంటి నూతన చట్ట విరుద్ధ మార్గాలను ఆవిష్కరిస్తారు. వేగంగా సామాజిక మార్పులు జరిగి ఆశలు పెరిగినప్పుడు సమాజంలో ఈ ఇన్నోవేటర్ సంఖ్య అనేది పెరుగుతుందంటండి. అనుసరణవాదులు అంటే సమాజం చెప్పే లక్ష్యాలను, చట్టబద్ధమైన మార్గాలను రెండింటినీ గౌరవించే సాధారణ పౌరులు. సమాజంలో చెప్పే లక్ష్యాలను, చట్టబద్ధమైన మార్గాలను రెండింటినీ గౌరవించే సాధారణ పౌరులు అనుసరణవాదులు అండి.
ఆచారవాదులు అంటే పెద్ద సక్సెస్ సాధించాలనే లక్ష్యం లేకపోయినా రోజువారీ నియమాలను, ఉద్యోగాన్ని యాంత్రికంగా ఫాలో అయ్యే లీస్ట్ ప్రొఫైల్ వ్యక్తులు అండి. తిరుగుబాటుదారులు అంటే ఉన్న వ్యవస్థలోని లక్ష్యాలను, మార్గాలను రెండింటినీ తిరస్కరించి వాటి స్థానంలో సరికొత్త సామాజిక వ్యవస్థను తేవాలని పోరాడే విప్లవకారులు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని సామాజిక మార్పుల చట్టంలో గర్భధారణకు పూర్వం మరియు ప్రసవ పూర్వ రోగ నిర్ధారణ సాంకేతికత విధానాల నిషేధ చట్టం అమలు అనేది ఒక అత్యంత కీలకమైన సామాజిక చట్టబద్ధమైన సాధనం. ఈ చట్టం పడిపోతున్న బాలల లైంగిక నిష్పత్తిని సరిదిద్దడం కోసం పిండం యొక్క లింగ నిర్ధారణకు సాంకేతికతను దుర్వినియోగం చేయడాన్ని చట్టబద్ధంగా నిషేధిస్తూ చారిత్రాత్మకంగా వస్తున్న లింగ వివక్షత, భ్రూణ హత్యలు, అభౌతిక సాంస్కృతిక జాడ్యాన్ని నేరుగా శిక్షిస్తుంది. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. ఎక్స్ప్లెనేషన్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. భారతదేశంలో టెక్నాలజీ పెరిగినప్పుడు స్కాన్ సెంటర్లలో కడుపులో ఉన్నది ఆడపిల్ల మగపిల్ల అని చూసి అబార్షన్లు చేసేవారు. దీనివల్ల బాలల నిష్పత్తి ఘోరంగా పడిపోయింది. దీనిని ఆపడానికి కేంద్ర ప్రభుత్వం PCPNDT యాక్ట్ 1994 తెచ్చింది. ఈ చట్టం స్కానింగ్ ద్వారా లింగ నిర్ధారణ చేయడాన్ని క్రిమినల్ నేరంగా మార్చింది. ఇది పితృస్వామ్య వివక్ష అనేది భౌతిక సంస్కృతిని అణచడానికి తెచ్చిన లీగల్ అస్త్రం కాబట్టి బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. అంతర్జాతీయ సామాజిక అభివృద్ధి నివేదికల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రచురించబడే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 4 ప్రధాన రంగాలలో లింగ సమానత్వాన్ని లెక్కిస్తుంది. క్రింది వాటిలో ఆ 4 ప్రాథమిక రంగాలలో లేనిది అంటే మినహాయించబడినది ఏది అని అడుగుతున్నారండి. ఏది అంటే ఆప్షన్ డి అండి, సైనిక రిక్రూట్మెంట్ మరియు ఆయుధ సాగ్రి నిర్వహణ. ఉన్నది అయితే ఆర్థిక భాగస్వామ్యం మరియు అవకాశాలు, విద్యారంగంలో సాధించిన పురోగతి, ఆరోగ్యం మరియు మనుగడ. ఇక్కడ లేనిది అడిగారు కాబట్టి ఇదండి. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ ఆర్థిక నివేదిక ప్రతి ఏటా విడుదల చేస్తుంది. ఇందులో దేశాల లింగ సమానత్వాన్ని కొలవడానికి కేవలం 4 రంగాలనే చూస్తారు: ఆర్థిక అవకాశాలు, విద్యాస్థాయి, ఆరోగ్యం, ఆయురాదాయం, రాజకీయ ప్రాతినిధ్యం. ఇందులో సైనిక రంగానికి ఎలాంటి స్థానం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ గ్రామీణ సామాజిక పరిణామ క్రమంలో బృహత్ సంస్కృతి గ్రేట్ ట్రెడిషన్ మరియు లఘు సంస్కృతి లిటిల్ ట్రెడిషన్స్ల మధ్య జరిగే పరస్పర మార్పిడిని వివరించడానికి సార్వత్రీకరణ యూనివర్సలైజేషన్ మరియు ప్రాంతీయీకరణ ప్యారోకియలైజేషన్ అనే కీలకమైన భావనలను ప్రతిపాదించిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలు ఎవరు అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, మెక్కిమ్ మారియట్. ఉత్తర భారతదేశంలోని కిషన్గఢ్ అనే గ్రామంపై క్షేత్రస్థాయి పరిశోధన చేసి ఈ సిద్ధాంతాన్ని తెచ్చారంటండి. ఎక్కడ? ఉత్తర భారతదేశంలోని కిషన్గఢ్ అనే గ్రామంపై క్షేత్రస్థాయి పరిశోధన చేసి ఈ సిద్ధాంతాన్ని తెచ్చారు. ఏదండి సిద్ధాంతము? స్థానిక గిరిజన లేదా జానపద ఆచారాలు మెల్లమెల్లగా పరిణామం చెంది దేశవ్యాప్త బృహత్ సంస్కృతిలో కలిసిపోవడాన్ని ఆయన సార్వత్రీకరణ అన్నారు. ఉదాహరణకు స్థానిక శక్తుల పూజలు కాలక్రమేణా దుర్గ పూజగా మారడం. దీనికి పూర్తిగా రివర్స్ ప్రక్రియను అనగా పైనున్న సంస్కృతికి క్రిందికి వచ్చి లోకల్ ఆచారంగా మారడాన్ని ప్రాంతీయకరణ అంటారండి. సో రాబర్ట్ రెడ్ఫీల్డ్ ఈ బృహత్ లఘు సంస్కృతుల మూల సిద్ధాంతాన్ని మెక్సికోలో ఇవ్వగా మ్యారియట్ దీనిని భారతీయ సమాజానికి అన్వయించారు. ఎన్సి దూబే సమీకృత గ్రామీణ అభివృద్ధిని విశ్లేషించగా యోగేంద్ర సింగ్ భారతీయ సాంప్రదాయ ఆధునీకరణను అధ్యయనం చేశారు. సామాజిక మార్పులు మరియు అభివృద్ధిని కొలిచే బహుమతీయ చట్టంలో నవజాత శిశు మరణాల రేటు అనేది ఒక అత్యంత సున్నితమైన సూచికగా పనిచేస్తుంది. జనాభా అధ్యయనాల ప్రకారం ఎన్ఎంఆర్ అనగా ఖచ్చితమైన నిర్వచనం ఏమిటి? ఎన్ఎంఆర్ యొక్క అబ్రివేషన్ అడుగుతున్నారండి. ఎన్ఎంఆర్ అంటే నవజాత శిశు మరణాల రేటు అండి. నవజాత శిశు మరణాల రేటు. The number of deaths of internationally defined neonates within the first 28 complete days of life per
1000 లీవ్ బర్త్స్. నవజాతి శిశు మరణాల రేటు అనగా ఒక సంవత్సరంలో జన్మించిన ప్రతి 1000 మంది సజీవ శిశువులలో పుట్టిన మొదటి 28 రోజులలోపు మరణించే శిశువుల సంఖ్యను సూచిస్తుంది. ఇది ఒక సమాజంలో గర్భిణీ స్త్రీలకు లభిస్తున్న అత్యవసర కాన్పుల వైద్య సదుపాయాల స్థాయిని అంచనా వేయడానికి అత్యంత కీలకమైన సామాజిక సూచి. ఏదండి? యాంటీనటల్ మరియు నియోనటల్ కేర్. శిశు మరణాల రేటు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, ఒక ఏడాదిలోపు మరణాలు. సో 5 ఏళ్లలోపు బాలల మరణాల రేటు అనేది అండర్ 5 మోర్టాలిటీ రేటు. నెక్స్ట్ మాతృ శిశు జననాల రేటు అనేది స్టిల్ బర్త్ రేట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ సామాజిక సంస్థలను ప్రభావితం చేస్తున్న ఆధునీకరణ ప్రక్రియ యొక్క అంతర్గత నిర్మాణ తేడాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆధునీకరణ అనేది నిర్మాణపరంగా పాశ్చాత్యీకరణతో సమానమైనది అనగా ఎలాంటి స్వతంత్ర వృద్ధి లేకుండా కేవలం పశ్చిమ ఐరోపా దేశాల సాంస్కృతిక అలవాట్లను 100% గ్రైండ్ చేయడం మాత్రమే. ఆధునీకరణ అనేది ఒక ఉన్నత మేధోపరమైన విలువల మార్పును సూచిస్తుంది. ఇది సామాజిక విభేదీకరణ, వ్యవస్థాగత సరళత, పట్టణీకరణ మరియు పుట్టుకతో వచ్చే హోదా కంటే వ్యక్తిగత ప్రతిభ లేదా సాధనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని కలిగి ఉంటుంది. పై వాక్యాలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఓన్లీ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సామాజిక శాస్త్రంలో ఆధునీకరణ మరియు పాశ్చాత్యీకరణ రెండు వేర్వేరు భావనలు. ఒక సమాజం పాశ్చాత్య బట్టలు భాషను అనుకరించకుండానే కేవలం శాస్త్రీయ ఆలోచనలు, ప్రజాస్వామ్య విలువలను కలిగి ఉంటే దానిని కూడా ఆధునిక సమాజం అనవచ్చు. ఉదాహరణకు జపాన్ తన సంస్కృతిని కాపాడుకుంటూనే ఆధునీకరణ సాధించింది. స్టేట్మెంట్ 2 అనేది ఆధునిక సమాజంలో మనుషులకు కులాన్ని బట్టి కాకుండా వారి టాలెంట్ మరియు చదువును బట్టి గౌరవం లభిస్తుంది. సో ఓన్లీ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆధునిక భారతదేశంలో లౌకిక విలువలు మరియు సామాజిక సంస్కరణల పరిణామ క్రమానికి బలమైన పునాది వేసిన క్రింది ప్రముఖ సామాజిక లేదా విద్యా సంస్థలను వాటిని స్థాపించిన చారిత్రాత్మక వ్యక్తులతో జతపరచండి. ఆత్మీయ సభ, బ్రహ్మ సమాజ్, సత్యశోధక సమాజ్, సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్, ఆత్మగౌరవ ఉద్యమం, శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 1B, 2A, 3C, 4D. ఆత్మీయ సభ లేదా బ్రహ్మ సమాజ్ అంటే దీని యొక్క స్థాపకుడు ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్ అండి. ఆత్మీయ సభ లేదా బ్రహ్మ సమాజ్ యొక్క స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్. సత్యశోధక సమాజ్ దీని యొక్క స్థాపకుడు జ్యోతిరావ్ పూలే. నెక్స్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్, ఆత్మగౌరవ ఉద్యమం యొక్క స్థాపకుడు పెరియార్ ఈవి రామస్వామి. నెక్స్ట్ ఎస్ఎన్డిపి యోగం, శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం. దీని యొక్క వ్యవస్థాపకుడు ఎవరు అంటే శ్రీ నారాయణ గురు. ఆత్మీయ సభ లేదా బ్రహ్మ సమాజాన్ని రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించారు. ఇది దేశంలో సతీ నిషేధం, మహిళల హక్కుల పరిణామానికి మొదటి లీగల్ అడుగు. సత్యశోధక సమాజాన్ని మహారాష్ట్రలో జ్యోతిరావ్ పూలే 1870లో స్థాపించారు. ఇది వెనుకబడిన కులాల విద్య హక్కుల కోసం మొదటి పెద్ద సామాజిక ఉద్యమం. ఆత్మగౌరవ ఉద్యమాన్ని తమిళనాడులో ఈవి రామస్వామి పెరియార్ ప్రారంభించారు. ఇది పితృస్వామ్య వివాహ ఆచారాలను ధిక్కరిస్తూ స్వీయ మర్యాద వివాహాలు తెచ్చింది. ఎస్ఎన్డిపి యోగాన్ని కేరళలోని శ్రీ నారాయణ గురు ప్రారంభించారు. ఇది అణగారిన ఇజహవ తెగల సామాజిక హోదా మార్పునకు కారణమైంది. సామాజిక మార్పుల గమనాన్ని విశ్లేషించే సిద్ధాంతాలలో సాంకేతిక నిర్ణయాత్మక వాదం నమూనా ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఈ సిద్ధాంతం ప్రకారం సమాజంలోని భౌతిక సాంకేతిక పరికరాలు మరియు ఉత్పాదక శక్తులే కాలక్రమేణా కుటుంబం, వివాహం మరియు చట్టాలు ఎలా మారాలో శాసిస్తాయి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. థోర్స్టీన్ వెబ్లెన్ తన థియరీ ఆఫ్ ద లీజర్ క్లాస్లో సాంకేతిక నిర్ణయాత్మక వాదాన్ని బలంగా ప్రతిపాదించారు. ఆయన ప్రకారం సాంకేతికతే సమాజ మార్పుకు ఇంజన్ లాంటిది. మార్క్స్ కూడా దీనిని కొంతవరకు సమర్థించారు. దీనికి పూర్తి విరుద్ధంగా మార్క్స్ వెబర్ సాంస్కృతిక నిర్ణయాత్మక వాదాన్ని ఇచ్చారు. ఆయన ప్రకారం మతపరమైన ఆలోచనలు అంటే ప్రొటెస్టెంట్ నైతికత సమాజంలో పెట్టుబడిదారీ మార్పును తెచ్చాయి. ఎమిలీ డి డీర్కైమ్
ఎమిలీ డిర్కైమ్ సామాజిక శ్రమ విభజన ద్వారా యాంత్రిక సంఘీభావం నుండి ఆర్గానిక్ సంఘీభావం వైపు సామాజిక పరిణామం జరుగుతుందని చెప్పారు. టాల్కాట్ పార్సన్స్ వ్యవస్థాపకత సమతుల్యత అజైల్ మోడల్ ద్వారా సామాజిక మార్పును విశ్లేషించారు. సమాజ శాస్త్రంలో విశ్లేషించబడే చక్రీయ లేదా వృత్తాకార సామాజిక మార్పు సిద్ధాంతాలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ డి ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగు అంటే కారల్ మార్క్స్ చక్రీయ సిద్ధాంతకర్త కాదండి, సరళ రేఖీయ లేదా ద్వంద్వాత్మక భౌతికవాద సిద్ధాంతకర్త అండి. ఎవరు? కారల్ మార్క్స్. ఆయన ప్రకారం చరిత్ర వృత్తాకారంలో తిరగదు. ఇది ఆదిమ కమ్యూనిజం నుండి దాస్యం, భూస్వామ్యం, పెట్టుబడిదారీ విధానం దాటుకుంటూ చివరికి సామ్యవాదం, సోషలిజం అనే ఒక సరళ రేఖ వైపుకు ముందుకు సాగుతుంది. ఈ ఒస్వాల్ట్ స్పెంగ్లర్ మరియు ఆర్నాల్డ్ టాయన్బీలు చక్రీయ సిద్ధాంతానికి అత్యంత ముఖ్యమైన మూలకర్తలు. భారతదేశ తాజా జనాభా నివేదికలలో పుట్టినప్పటి లైంగిక నిష్పత్తి అనేది సాధారణ లింగ నిష్పత్తి కంటే భిన్నమైన ప్రత్యేక సూచికగా పరిగణించబడుతుంది. సామాజిక మార్పుల పాలసీ ఆడిటింగ్లో ఎస్ఆర్బిని ఒక ప్రధాన బేస్లైన్ సూచికగా ఎందుకు కొలుస్తారు అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇట్ ఐసోలేట్స్ పోస్ట్ బర్త్ మైగ్రేషన్ ఫ్యాక్టర్స్ అండ్ డైరెక్ట్లీ ఎక్స్పోజెస్ ద సర్వైవల్ ఆర్ ఎలిమినేషన్ ఆఫ్ ఫీమేల్స్ ఫెటియూజెస్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ డ్యూ టు ప్రీనాటల్ జెండర్ బయాస్. ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి, క్లారిటీ వస్తుంది. సాధారణ లింగ నిష్పత్తిలో మహిళల ఎక్కువ కాలం బ్రతకడం లేదా పురుషులు ఉద్యోగాల కోసం వలస వెళ్ళడం వంటి అనేక కారణాలు మిక్స్ అయి ఉంటాయి. కానీ పుట్టినప్పటి లైంగిక నిష్పత్తి అనేది కేవలం కాన్పు జరిగిన ఆన్ ది స్పాట్ నిష్పత్తిని మాత్రమే కొలుస్తోంది. దీనివల్ల సమాజంలో గర్భంలోనే ఆడపిల్లలను చంపేసే భ్రూణ హత్యలు, క్రూరత్వం ఎంతవరకు ఉందో నేరుగా బయటపడుతుంది. ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో వంటి పథకాల ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ఎస్ఆర్బి సెక్స్ రేషియో అట్ బర్త్ సామాజిక సూచీనే ప్రధాన కొలమానంగా వాడుతుంది. రాబర్ట్ కే మెర్టన్ ప్రతిపాదించిన నిర్మాణ ఒత్తిడి సిద్ధాంతం ప్రకారం, స్ట్రక్చరల్ స్ట్రెయిన్ ప్రకారం వేగవంతమైన సామాజిక మార్పుల వల్ల పాత నియమాలు విచ్ఛిన్నమైనప్పుడు కొందరు వ్యక్తులు సమాజం నిర్దేశించిన విజయ లక్ష్యాలను మరియు వాటిని సాధించే చట్టబద్ధమైన మార్గాలను రెండింటిని పూర్తిగా తిరస్కరించి సమాజం నుండి పూర్తిగా వైదొలిగి తమను తాము ఐసోలేట్ చేసుకునే ప్రవర్తనను ఏమంటారు? ఉదాహరణకు తీవ్ర మాదక ద్రవ్యాల వ్యసనపరులు లేదా సన్యాసులు. వీరిని ఏమంటారు అంటే పూర్తిగా వైదొలిగిన తమను తాము ఐసోలేట్ చేసుకునే ప్రవర్తనను ఏమంటారు అంటే ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఉపసంహరణవాదం లేదా పలాయనవాదం, రీట్రీటిజం. మెర్టన్ విశ్లేషించిన 5 రకాల అనుకూలతలలో దీనిని రీట్రీజం అని అంటారంట. రీట్రీజం అంటే పలాయనవాదం లేదా ఉపసంహరణవాదం. వీరు సమాజంలో బ్రతుకుతున్నప్పటికీ మానసికంగా సమాజానికి దూరంగా ఉంటారు, సొంత లోకంలో ఉంటారు. వీరికి డబ్బు సంపాదించాలనుకునే కోరిక ఉండదు, దానికి కష్టపడాలనే నియమము నచ్చదు. సో ఆప్షన్ ఏలో లక్ష్యాలు ఇష్టం ఉండి మార్గాలు ఉల్లంఘిస్తారు అంటే దొంగలండి వీళ్ళు. ఆప్షన్ బిలో పెద్ద లక్ష్యాలు లేకపోయినా యాంత్రికంగా డ్యూటీ చేస్తారు, ఇది రిబిలియన్ అండి, రిచువలిజం అండి ఇది. నెక్స్ట్, పాత లక్ష్యాలు మార్గాలను తీసేసి కొత్త వ్యవస్థను తేవాలని పోరాడే వాళ్ళు రిబిలియన్ అండి. ఆధునిక భారతదేశంలో చట్టపరమైన వ్యవస్థాపకత విశ్లేషణల కోసం ఐక్యరాజ్య సమితి వారి సుస్థిరాభివృద్ధి లక్ష్యం 5 ఎస్డిజి 5 యొక్క బేస్లైన్ ఇండెక్స్ స్కోర్లను ఒక అత్యంత కీలకమైన సామాజిక దిక్సూచిగా పర్యవేక్షిస్తారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యం 5 అనేది మహిళలపై జరిగే అన్ని రకాల వివక్షలను మరియు హింసను పూర్తిగా నిర్మూలించడమే కాకుండా రాజకీయ, ఆర్థిక మరియు కుటుంబ నిర్ణయాత్మక అధికార నిర్మాణాలలో వారికి పురుషులతో సమాన భాగస్వామ్యాన్ని కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఎస్డిజి 5 అనేది లింగ సమానత్వకు
సంబంధించినది, జెండర్ ఈక్వాలిటీకి సంబంధించింది. భారతదేశంలో నీతి ఆయోగ్ విడుదల చేసే ఎస్డిజి ఇండెక్స్ లో ఈ 5వ లక్ష్యం కింద రాష్ట్రాలు మహిళా రక్షణ, వేతన సమానత్వం, రాజకీయ అధికారంలో ఎంత ప్రగతి సాధించాయో కొలుస్తారు. కాబట్టి బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, వరకట్న నిషేధ చట్టం 1961 నిబంధనల ప్రకారం వివాహ రిజిస్ట్రేషన్కు ముందే డిజిటల్ మాధ్యమాల ద్వారా గుప్తంగా జరిగే పెద్ద వరకట్న లావాదేవీలను కనిపెట్టడానికి, దర్యాప్తు చేయడానికి మరియు నిరోధించడానికి ఈ చట్టంలోని సెక్షన్ 8B ప్రకారం చట్టబద్ధంగా నియమించబడే ప్రత్యేక అధికారి ఎవరు అంటే వరకట్న నిషేధాధికారి అండి. వరకట్న నిషేధ చట్టం 1961లోని సెక్షన్ 8B ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు డౌరీ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ వరకట్న నిషేధాధికారాలను నియమిస్తాయి. ఈ అధికారులకు కట్నం డిమాండ్ చేస్తే వారిపై అధికారాలు సేకరించడం, పెళ్లిళ్లను ఆపడం మరియు నేరస్తుల పై కోర్టులలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అవసరమైన చట్టపరమైన విచక్షణ అధికారాలు ఉంటాయి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని గిరిజన పరిణామ క్రమం మరియు సామాజిక మార్పుల అధ్యయనంలో ప్రధాన స్రవంతికి చెందిన ఒక హిందూ కుల సమూహం ఒక స్థానిక గిరిజన తెగ యొక్క జీవన శైలిని, ఆచారాలను మరియు సాంస్కృతిక లక్షణాలను ఉద్దేశపూర్వకంగా అవలంబించే విలోమ ప్రక్రియను ఏ సాంకేతిక పదంతో పోలుస్తారు అంటే గిరిజనీకరణ అండి. గిరిజనీకరణ ఈ ప్రక్రియ సామాజిక మానవ శాస్త్రంలో ట్రైబలైజేషన్ గిరిజనీకరణ అంటారు. ప్రముఖ మానవ శాస్త్రవేత్త ఎస్ఎల్ కాలియా మధ్యప్రదేశ్లోని బస్తర్ ప్రాంత గిరిజనులపై పరిశోధన చేస్తూ ఈ భావనను ప్రతిపాదించారు. ఉన్నత కులాల వారు గిరిజన ప్రాంతాలకు వలస వెళ్ళినప్పుడు అక్కడి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా గిరిజనుల ఆచారాలను, వారి పూజా పద్ధతులను తాము స్వీకరిస్తారు. దీనికి పూర్తిగా వ్యతిరేకంగా అక్కడ తక్కువ కులాల వారు ఉన్నత కులాల ఆచారాలను అనుకరిస్తారు. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక పరిణామ స్థూల సిద్ధాంతాల ప్రకారం సామాజిక నిర్మాణ కార్యాచరణవాద చట్టంలో సామాజిక విభేదీకరణ అనే భావనను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆయన వాదన ప్రకారం సమాజం పరిణామం చెందే కొద్దీ సంక్లిష్టమైన సామాజిక అవసరాలను తీర్చడానికి ప్రత్యేక వ్యవస్థలు విడిపోయి స్వతంత్ర కార్యాచరణ విభాగాలుగా మారుతాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. టాల్కాట్ పార్సన్స్, అమెరికాకు చెందిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త టాల్కాట్ పార్సన్స్ సామాజిక మార్పును వివరిస్తూ ద సోషల్ డిఫరెన్సియేషన్ సామాజిక విభేదీకరణ సూత్రాన్ని ఇచ్చారు. ఉదాహరణకు, పురాతన సమాజంలో కుటుంబం అనే ఒకే ఒక్క సంస్థ విద్యను, ఆర్థిక వనరులను, మతాన్ని అన్నింటినీ చూసుకునేది. కానీ సమాజం ఆధునికంగా పరిణామం చెందే కొద్దీ విద్య కోసం స్కూళ్ళు, ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాంకులు, చట్టాల కోసం కోర్టులు విడివిడిగా పుట్టుకొచ్చాయి. కారల్ మార్క్స్ సామాజిక మార్పుకు ఆర్థిక వర్గ పోరాటాలే కారణమన్నారు. ఆగస్ట్ కాంటే మేధో పరిణామ స్టేజ్లా ఇచ్చారు. పితిరిమ్ సోరోకిన్ సంస్కృతుల మధ్య ఊగిసలాడే లోలక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. నెక్స్ట్ 33 క్వశ్చన్ అండి. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యం 3 ఎస్డిజి 3 ఆరోగ్యం మరియు సంక్షేమం సాధన దిశగా భారతదేశంలో జరుగుతున్న సంస్థాగత మార్పులను పర్యవేక్షించే స్థూల సూచీలు అంటే మ్యాక్రో ఇండికేటర్స్కు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. భారతదేశ జాతీయ ఆరోగ్య సూచీల ప్రకారం మాతృ మరణాల రేటు విజయవంతంగా తగ్గుముఖం పట్టింది. దేశంలోని అనేక ప్రగతిశీల రాష్ట్రాలు ప్రతి లక్ష సజీవ జననాలకు 70 కంటే తక్కువ మరణాల లక్ష్యాన్ని చేరుకున్నాయి. ఎస్డిజి కింద ఉన్న ఒక వ్యవస్థాగత సూచి శిక్షణ పొందిన వైద్య సిబ్బంది సమక్షంలో జరిగే ప్రసవాల శాతాన్ని కొలుస్తుంది. అయితే వైద్యులు పట్టణాల నుండి గ్రామాలకు విపరీతంగా వలస వెళ్లడం వల్ల ఈ ప్రసవాల శాతం నిర్మాణపరంగా పడిపోయింది. ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్ అండి. నీతి ఆయోగ్ మరియు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం భారతదేశంలో మాతృ మరణాల రేటు స్థిరంగా తగ్గుతూ వస్తోంది. ఐక్యరాజ్య సమితి ఎస్డిజి 3 లక్ష్యం ప్రకారం 2030 నాటికి ఎంఎంఆర్ను 70 కంటే కిందకు తీసుకురావాలి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఈ లక్ష్యాన్ని ఆల్రెడీ సాధించాయి. సో
ఈ స్టేట్మెంట్ 2 పరంగా జాతీయ ఆరోగ్య మిషన్ మరియు జనని సురక్ష యోజన వంటి ప్రభుత్వ పథకాల వల్ల భారతదేశంలో ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల శాతం భారీగా పెరిగింది. ఇది తగ్గలేదండి. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక మార్పు మరియు పరిణామ క్రమాలపై ప్రాధాన్యత కలిగిన స్థూల సిద్ధాంతాలను రూపొందించిన క్రింది సామాజిక శాస్త్రవేత్తలను వారు సమాజ మార్పుకు మూల కారణంగా పేర్కొన్న ప్రాథమిక శక్తులతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1B 2A 3C 4D. కారల్ మార్క్స్ ఆర్థిక వర్గ సంఘర్షణలు మరియు ఉత్పాదక శక్తుల మార్పు. మ్యాక్స్ వెబర్ మతపరమైన విలువలు మరియు ఐడియాలజీ మార్పులు. ఎమైల్ డర్క్హైమ్ అంటే జనాభా సాంద్రత పెరగడం మరియు శ్రమ విభజన వృద్ధి. విలియం ఎఫ్ ఓక్బర్న్ అంటే భౌతిక మరియు అభౌతిక సంస్కృతుల మధ్య వచ్చే వేగవంతమైన మార్పుల గ్యాపు. కారల్ మార్క్స్ చారిత్రాత్మక భౌతికవాదం ప్రకారం సమాజం పాత ఆదిమ యుగం నుండి ఆధునిక యుగానికి మారడానికి ఆర్థిక వర్గ పోరాటాలే కారణం. మ్యాక్స్ వెబరు తన ద ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం గ్రంథంలో కేవలం ఆర్థిక రంగమే కాకుండా మతపరమైన ఆలోచనలు కూడా సమాజంలో పెద్ద మార్పులు తెస్తాయని నిరూపించారు. ఎమిలీ డిర్కైమ్ జనాభా పెరిగినప్పుడు సమాజంలో శ్రమ విభజన పెరిగి పాత యాంత్రిక సమాజం నుండి ఆధునిక ఆర్గానిక్ సమాజం వైపు పరిణామం జరుగుతుందని చెప్పారు. విలియం ఓక్బర్న్ టెక్నాలజీ వేగానికి అనుగుణంగా చట్టాలు మారకపోవడం వల్ల సాంస్కృతిక విలంబన ఏర్పడి సామాజిక ఘర్షణలు వస్తాయని వివరించారు. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక సూచీల విశ్లేషణ చట్టంలో కుటుంబాల ఆర్థిక వ్యవస్థాగత మార్పులను కొలవడానికి ఆధారపడే జనాభా నిష్పత్తి అనేది ఒక కీలకమైన కొలమానంగా పనిచేస్తుంది. జనాభా సామాజిక ప్రొఫైల్స్ ప్రకారం ఈ నిష్పత్తిని ఏ ప్రాతిపదికన లెక్కిస్తారు అంటే ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఆర్థికంగా ఇతరులపై ఆధారపడే జనాభాను 15 ఏళ్లలోపు పిల్లలు మరియు 64 ఏళ్లలోపు పైబడిన వృద్ధులు సంపాదించే శ్రామిక వయసు గల జనాభాతో 15 నుండి 64 సంవత్సరాలు పోల్చి చూపే నిష్పత్తి అండి. ఆధారపడే జనాభా నిష్పత్తి అంటే డిపెండెన్సీ రేషియో అనగా సమాజంలో సంపాదన లేని ఇతరులపై ఆధారపడే వయసు గల జనాభాను అనగా 15 సంవత్సరాల లోపు ఉన్న బాలులు మరియు 64 సంవత్సరాలు దాటిన వృద్ధులు దేశంలోని అసలైన సంపాదించే శ్రామిక జనాభాతో 15 నుండి 64 సంవత్సరాల లోపు వారు పోల్చి చూపే నిష్పత్తి. ఒక దేశంలో డెమోగ్రాఫిక్ డివిడెండ్ బాగున్నప్పుడు ఈ డిపెండెన్సీ రేషియో చాలా తక్కువగా ఉంటుంది. ఇది కుటుంబాల ఆర్థిక భారాన్ని మరియు ప్రభుత్వ సామాజిక పెన్షన్ బడ్జెట్ పాలసీలను అంచనా వేయడానికి అత్యంత కీలకమైన సామాజిక మార్పు సూచి. నెక్స్ట్ క్వశ్చన్, గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ సామాజిక సంస్థలపై ప్రభావం చూపుతున్న లౌకికీకరణ సెక్యులరైజేషన్ ప్రక్రియకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వ్యాఖ్యానాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నది ఆప్షన్ ఏ అండి. రిమైనింగ్ కరెక్ట్ ఆప్షన్స్ అని చూద్దాము. ఇది సాంప్రదాయ మత సంస్థలు ప్రభుత్వ విద్య, చట్టపరమైన న్యాయ వ్యవస్థ మరియు పౌర రాజకీయాలు వంటి లౌకిక రంగాలపై తమ ప్రత్యక్ష నియంత్రణ కోల్పోయే ప్రక్రియను సూచిస్తుంది. లౌకికీకరణ కింద మానవ చర్యలు కేవలం మత గ్రంథాల ఆదేశాల ఆధారంగా కాకుండా హేతుబద్ధమైన తర్కం, మానవ హక్కులు మరియు ప్రత్యక్ష ప్రయోజనాల ఆధారంగా అంచనా వేయబడతాయి. ఇది వివాహాన్ని విడదీయరాని మతపరమైన సంస్కారం నుండి పరస్పరం అంగీకారం ద్వారా ఫ్యామిలీ కోర్టుల చేత చట్టబద్ధంగా రద్దు చేయగల ఒక సివిల్ ఒప్పందంగా మారుస్తుంది. ఆప్షన్ ఏ అనేది ఎందుకు రాంగు అంటే సామాజిక శాస్త్రంలో లౌకికీకరణ అంటే సమాజం నుండి దేవుడిని లేదా మతాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం కాదు. లౌకికీకరణ అంటే మనిషి యొక్క రోజువారీ సివిల్ పనులలో ఉద్యోగం, విద్య, రాజకీయం, కోర్టులు మతం యొక్క ఏకపక్ష జోక్యం మరియు వివక్ష తగ్గడం. లౌకికీకరణ యొక్క నిజమైన సామాజిక లక్షణాలు ఏవేవి? BCD. దీనివల్లనే పెళ్లి అనేది చట్టపరమైన ఒప్పందంగా కూడా మారుతోందంటండి. దీనివల్ల విడాకులు పొందే హక్కు మహిళలకు లభిస్తుందంట. నెక్స్ట్ క్వశ్చన్,
సామాజిక సూచీల మానవ శాస్త్ర అధ్యయనాలలో గతంలో ఉన్న మానవ పేదరిక సూచి స్థానంలో మరింత ఖచ్చితంగా కొలిచే బహుమితీయ పేదరిక సూచిక అమల్లోకి వచ్చింది. ఈ ఎంపీఐ లోని ఏ ప్రధాన పరిణామం సమాజంలోని ప్రజల కనీస జీవన ప్రమాణాల లోపాలను నేరుగా లెక్కిస్తుంది? ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఆరోగ్యం, విద్య మరియు జీవన ప్రమాణాలు, వంట, ఇంధనం, పారిశుద్ధ్యం మరియు తాగునీరు వంటి 10 నిర్దిష్ట సూచీలతో కూడినది. బహుమితీయ పేదరిక సూచిక కేవలం ఒక వ్యక్తి యొక్క ఆదాయాన్ని మాత్రమే చూసి పేదరికాన్ని నిర్వహించదు. ఇది మూడు ప్రధాన పరిమాణాల కింద ఉన్న 10 సూచీల ఆధారంగా దేశంలోని పేదరికాన్ని లెక్కిస్తుంది. ఆరోగ్యము, విద్య, జీవన ప్రమాణాలు, వంట గ్యాసు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్తు, ఇల్లు మరియు ఆస్తులు. ఈ 10 సూచీలలో ఏవైనా 3 కంటే ఎక్కువ లోపాలు ఉంటే ఆ వ్యక్తి బహుమితీయ పేదవాడిగా గుర్తిస్తారంటండి. ప్రస్తుత పట్టణ భారతదేశంలోని వివాహ, కుటుంబ సూచీలను విశ్లేషించినప్పుడు నూతన స్థానిక నివాసాలు, విడిగా కాపురం పెట్టడం మరియు విడాకుల రేట్లు భారీగా పెరుగుతున్నట్లు తేలింది. సామాజిక శాస్త్రపరంగా ఈ వ్యవస్థాగత మార్పు క్రింది వాటిలో ఏ పరిణామ దశను సూచిస్తుంది అంటే ఆప్షన్ బి అండి. తీవ్రమైన వ్యక్తిగత స్వేచ్ఛ పెరగడం మరియు వివాహం అనేది ఒక పవిత్రమైన హోదా నుండి కేవలం మానసిక అనుకూలతతో నడిచే ఒక ద్రవరూప స్నేహ ఒప్పందంగా మారడం అండి. నగరాలలో ఐటీ, కార్పొరేట్ రంగాల వృద్ధి వల్ల భార్యాభర్తల ఇద్దరికీ ఆర్థిక స్వాతంత్రం లభిస్తోంది. దీనివల్ల పాతకాలపు ఉమ్మడి కుటుంబ ఆంక్షలను వదిలి వారు విడిగా కాపురం పెడుతున్నారు. అలాగే కుటుంబ పెద్దలు బలవంతం వల్ల కాకుండా తమ మధ్య వ్యక్తిగత ప్రేమ, మానసిక అనుకూలత ఉన్నంత కాలమే కలిసి ఉంటున్నారు, లేదంటే విడిపోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఇది వివాహ వ్యవస్థ ఒక పవిత్రమైన బంధం అనే హోదా నుండి కేవలం వ్యక్తిగత స్నేహ ఒప్పందంగా మారుతోందని చెప్పే ఆధునిక సామాజిక మార్పు సూచి అండి. నెక్స్ట్ క్వశ్చన్, గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం 2005 అమలు అనేది భారతీయ కుటుంబ నిర్మాణంలో ఒక చారిత్రాత్మక మార్పును తీసుకొచ్చిన ఒక మైలురాయి లాంటి చట్టబద్ధమైన సాధనం. ఈ చట్టం గృహ సంబంధం యొక్క చట్టపరమైన నిర్వచనాన్ని విస్తృతం చేయడం ద్వారా కేవలం చట్టబద్ధంగా వివాహమైన భార్యలకే కాకుండా ఒకే ఇంట్లో నివసించే సోదరీమణులు, తల్లులు మరియు సహజీవనంలో అంటే లివింగ్ రిలేషన్షిప్స్ ఉన్న మహిళలకు కూడా శారీరక, మానసిక మరియు ఆర్థిక వేధింపుల నుండి చట్టబద్ధమైన రక్షణ కల్పిస్తుందంటండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ కరెక్ట్. 2005లో వచ్చిన డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ గృహహింసను ఒక పెద్ద నేరంగా మార్చడం ద్వారా కుటుంబ వ్యవస్థ లోపల మహిళల హక్కులకు లీగల్ రక్షణ ఇచ్చింది. సో అసర్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ చట్టం యొక్క గొప్పతనం ఏంటంటే ఇది కేవలం భార్యకే కాకుండా ఇంట్లో ఉండే తల్లి, సోదరి మరియు పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండే లివిన్ భాగస్వాములకు కూడా వర్తిస్తుంది. ఇది సమాజంలో లింగ న్యాయాన్ని తెచ్చిన విప్లవాత్మక మార్పు కాబట్టి బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ రిజిస్టర్ జనరల్ పర్యవేక్షించే సామాజిక అభివృద్ధి సూచీల నివేదికల ప్రకారం స్థూల జనన రేటు అనేది ఒక ప్రాథమిక సూచికగా పనిచేస్తుంది. జనాభా సామాజిక మార్పుల అంచనా ప్రకారం సిబిఆర్ యొక్క సాంకేతిక నిర్వచనం ఏమిటి? ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఒక ప్రాంతంలోని ప్రతి 1000 మంది మధ్య సంవత్సరం జనాభాకు పుట్టిన మొత్తం సజీవ శిశువుల సంఖ్య అండి. స్థూల జనన రేటు అనగా అంటే సిబిఆర్ క్రూడ్ బర్త్ రేట్ అంటే ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఒక ప్రాంతంలో ప్రతి 1000 మంది మధ్య సంవత్సరం జనాభాకు పుట్టిన మొత్తం సజీవ శిశువుల సంఖ్య. ఒక సమాజంలో కుటుంబ నియంత్రణ పద్ధతులు, విద్యాస్థాయి పెరిగినప్పుడు ఈ క్రూడ్ బర్త్ రేటు స్థిరంగా తగ్గుతుంది. ఇది సామాజిక ఆధునీకరణకు ఒక ముఖ్యమైన జనాభా సూచి. మొత్తం సంతానోత్పత్తి రేటు ఆప్షన్ ఏ అండి. ఆప్షన్ ఏలో ఉన్నది మొత్తం సంతానోత్పత్తి రేటు. సో ఆప్షన్ ఏ అనేది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలో సామాజిక మార్పుల సూచీలను పర్యవేక్షించే జాతీయ ప్లాట్ఫామ్ల నిబంధనల ప్రకారం
ప్రతి సంవత్సరం ఎస్డిజి ఇండియా ఇండెక్స్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల భారత సూచిక నివేదికను రూపొందించడానికి, ఆడిట్ చేయడానికి మరియు విడుదల చేయడానికి నీతి ఆయోగ్ పరిధిలోని ఏ నిర్దిష్ట పరిపాలనా విభాగం చట్టబద్ధమైన బాధ్యతను కలిగి ఉంటుంది అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల వర్టికల్ విభాగం అండి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల వర్టికల్ విభాగం. నీతి ఆయోగ్లోని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వర్టికల్ విభాగం కేంద్ర ప్రభుత్వంలో ఈ బాధ్యతను చూసుకుంటుంది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఏ స్థాయిలో అమలు చేస్తున్నాయో, సామాజిక మార్పులు ఎలా వస్తున్నాయో రేటింగ్లు ఇవ్వడానికి ఈ విభాగం అనేది ప్రతి ఏటా ఎస్డిజి ఇండియా ఇండెక్స్ను లెక్కిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అత్యంత సాంప్రదాయిక సామాజిక వ్యవస్థ ఆధునిక ప్రపంచీకరణ గ్లోబలైజేషన్ ప్రభావానికి లోనైనప్పుడు తన మూల పురాతన విలువల నిర్మాణాలను బలంగా కాపాడుకుంటూనే కొన్ని ఆధునిక అంశాలను మాత్రమే స్పష్టంగా ఎంచుకొని గ్లోబలైజేషన్ అనే సరికొత్త మిశ్రమ ఆకృతిని సృష్టించే సాంస్కృతిక మార్పు నమూనాను ఏమంటారు అంటే ఆప్షన్ బి అండి, అనుకూలత కలిగిన మిశ్రమీకరణ లేదా సాంప్రదాయ ఆధునిక విభజనం. అడాప్టివ్ హైబ్రిడైజేషన్ ఆర్ కంపార్ట్మెంటలైజేషన్ అని అంటారంటండి. సామాజిక శాస్త్రవేత్త యోగేంద్ర సింగ్ భారతదేశంలో ఆధునీకరణను విశ్లేషిస్తూ ఈ కంపార్ట్మెంటలైజేషన్ విభజన పద్ధతి గురించి చెప్పారు. ఉదాహరణకు, ఒక భారతీయ ఐటీ ఉద్యోగి ఆఫీసులో ల్యాప్టాప్, కోట్ వేసుకొని పూర్తిగా ఆధునికంగా కనిపిస్తాడు. కానీ ఇంటికి రాగానే సాంప్రదాయక బట్టలు వేసుకొని రాహుకాలం జ్యోతిష్యం నమ్మి పూజలు చేస్తాడు. అంటే మనుషులు తమ సంస్కృతిని వదులుకోకుండానే ఆధునికతను ఒక కంపార్ట్మెంట్ లాగా బ్యాలెన్స్ చేస్తారు. దీనినే అడాప్టివ్ హైబ్రిడైజేషన్ అంటారు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, కేవలం ఆర్థిక జీడిపికి భిన్నంగా సామాజిక మార్పులను మరింత లోతుగా కొలవడానికి విడుదల చేయబడుతున్న సామాజిక ప్రగతి సూచికకి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. సామాజిక ప్రగతి సూచిక అనేది సమాజం యొక్క పనితీరును 3 ప్రధాన మానవ పరిమాణాల ఆధారంగా లెక్కిస్తుంది. ప్రాథమిక మానవ అవసరాలు, సంక్షేమ పునాదులు మరియు అవకాశాలు. ఎస్పిఐ నివేదిక కేవలం పారిశ్రామిక ఉత్పాదక లాభాల డేటా ఆధారంగా మాత్రమే తయారవుతుంది. కాబట్టి ఇది వ్యక్తిగత భద్రత, పర్యావరణ నాణ్యత మరియు ఉన్నత విద్యా హక్కులకు సంబంధించి సూచీలను ఉద్దేశపూర్వకంగా మినహాయిస్తుంది. సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ను హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ మైకేల్ గ్రీన్ నేతృత్వంలో రూపొందించారు. భారతదేశంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి కూడా దీనిని విడుదల చేస్తుంది. ఇది 3 ప్రధాన పరిమాణాల అంటే బేసిక్ నీడ్స్, వెల్బీయింగ్, ఆపర్చునిటీ కింద సమాజ అభివృద్ధిని కొలుస్తోంది. ఎస్పిఐలో వ్యక్తిగత భద్రత, పర్సనల్ సేఫ్టీ, పర్యావరణ నాణ్యత మరియు ఉన్నత విద్యా అవకాశాలు అత్యంత కీలక భాగాలు. ఇందులో ఎలాంటి పారిశ్రామిక లాభాల డేటా అనేది ఉండదు. కేవలం సామాజిక హక్కుల కొలమానం మాత్రమే ఉంటుంది. సో ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక మరియు వ్యవస్థాగత మార్పులను విశ్లేషించే క్రింది ప్రధాన సామాజిక ఆర్థిక భావనలను వాటిని ప్రతిపాదించిన అంతర్జాతీయ ప్రముఖ ఆలోచనాపరులతో జతపరచండి. ప్రదర్శనాత్మక వినియోగం, మత పెట్టుబడిదారి మార్పు, వ్యవస్థల మార్పు, ప్రపంచ వ్యవస్థల మార్పు సిద్ధాంతం, కార్యాచరణ ప్రత్యామ్నాయాలు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1B, 2D, 3A, 4C. ప్రదర్శనాత్మక వినియోగం అంటే థోర్స్టెయిన్ వెబ్లెన్. మతం పెట్టుబడిదారి మార్పు అంటే మ్యాక్స్ వెబర్. ప్రపంచ వ్యవస్థల మార్పు సిద్ధాంతం అంటే ఇమ్మానుయల్ వాలెర్ స్టెయిన్. కార్యాచరణ ప్రత్యామ్నాయాలు అంటే రాబర్ట్ కే మెర్టన్. థోర్స్టెయిన్ వెబ్లెన్ తన ప్రసిద్ధ సిద్ధాంతంలో కాన్స్పికస్ కన్జంప్షన్ ప్రదర్శనాత్మక వినియోగం గురించి చెప్పారు.
ఆధునిక సమాజంలో మనుషులు తమకు అవసరం లేకపోయినా సమాజంలో తమ అంతస్తును ప్రదర్శించుకోవడం కోసం ఖరీదైన వస్తువులను కొని వాడటాన్ని ఇది సూచిస్తుంది. మ్యాక్స్ వెబరు మతపరమైన ఆలోచనలే పెట్టుబడి మార్పును తెచ్చాయన్నారు. ఇమ్మానుయల్ వాలర్ స్టేను ప్రపంచ దేశాల ఆర్థిక మార్పును కోరు, పెరిపెరి, సెమీ రెఫరీగా విభజించారు. రాబర్ట్ మెర్టన్ ఒకే సామాజిక అవసరాన్ని తీర్చడానికి సమాజంలో వేర్వేరు ప్రత్యామ్నాయ వ్యవస్థలు పుడతాయని వివరించారు. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక మార్పుల పారామితుల విశ్లేషణలలో పట్టణీకరణ మరియు వినియోగదారుల సంస్కృతి కారణంగా పాతకాలపు ఉపకుల సరిహద్దులు, ప్రాంతీయ ఆంక్షలు పూర్తిగా కరిగిపోయి కుటుంబాలన్నీ కలిసి ఒకే రకమైన సార్వత్రిక అఖిల భారతీయ ఆధునిక సాంస్కృతిక హోదాగా మారిపోవడాన్ని ఏ సాంకేతిక పదంతో పిలుస్తారు అంటే సామాజిక నిర్మాణ సజాతీయీకరణ లేదా మ్యాసిఫికేషన్. దీనినే సామాజిక శాస్త్రంలో స్ట్రక్చరల్ హోమోజినైజేషన్, సజాతీయీకరణ లేదా మ్యాసిఫికేషన్ అంటారు. దీని అర్థం ఏంటంటే గతంలో వేర్వేరు కులాల, ప్రాంతాల వారికి విభిన్నమైన ఆహారాలు, దుస్తులు, ఆచారాలు ఉండేవి. కానీ నగరాలు పెరిగాక అందరూ ఒకే బ్రాండ్ జీన్స్ వేస్తున్నారు, ఒకే రకమైన మాస్క్ వెళ్తున్నారు, ఒకే రకమైన ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు. అంటే టెక్నాలజీ మరియు మార్కెట్ వ్యవస్థ మనుషుల మధ్య ఉన్న పాత సాంస్కృతిక తేడాలను తుడిచేసి అందరినీ ఒకే సజాతీయ సమూహంగా మారుస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, కారల్ మార్క్స్ ప్రతిపాదించి తదనంతర ఆధునిక సామాజిక శాస్త్రవేత్తల చేత విస్తరించబడిన సామాజిక మార్పు యొక్క సంఘర్షణ సిద్ధాంతంకి సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి అన్నారండి. తప్పుగా ఉన్నదైతే ఆప్షన్ సి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. కరెక్ట్ ఉన్నవి చూద్దాము. మానవ చరిత్రలోని సామాజిక మార్పులు అనేవి శాంతియుతమైన పరిణామ అంగీకారం ద్వారా రావు. అవి పరిమిత వనరులపై ఆధిపత్య మరియు అణగారిన వర్గాల మధ్య జరిగే తీవ్రమైన పోరాటాల వల్లే వస్తాయంటండి. నెక్స్ట్, కుటుంబం, వివాహం మరియు చట్టాల వంటి సాంప్రదాయ సామాజిక సంస్థలు సమాజంలో యథాతథ స్థితిని కాపాడటానికి మరియు పేదలపై జరిగే దోపిడీని సమర్థించడానికి పాలక వర్గాల చేత ఉద్దేశపూర్వకంగా డిజైన్ చేయబడతాయి. నెక్స్ట్, రాల్ఫ్ డారెన్ డార్ఫ్ మరియు లేవిస్ కోజర్ ఈ సంఘర్షణ సిద్ధాంత పాఠశాలను విస్తరించిన ప్రముఖ ఆధునిక సామాజిక శాస్త్రవేత్తలు. కాన్ఫ్లిక్ట్ థియరీ ప్రకారం సామాజిక ఘర్షణ అనేది జబ్బు కాదు. సమాజంలో వనరులు అసమానంగా ఉన్నంత కాలం ఘర్షణలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి మరియు ఈ ఘర్షణలే సమాజం ముందుకు సాగడానికి, కొత్త చట్టాలు రావడానికి ప్రధాన కారణం అవుతాయి. స్టాక్ మార్కెట్లు పెరిగినంత మాత్రాన గొడవలు ఆగిపోవని, పెట్టుబడిదారీ విధానం వల్ల అసమానతలు పెరిగి ఘర్షణలు మరింత తీవ్రమవుతాయని ఈ సిద్ధాంతం చెప్తోంది. సో రిమైనింగ్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ అండి. భారతదేశంలోని సామాజిక మార్పుల అభివృద్ధి సూచీలను విశ్లేషించే పద్ధతిలో వయసు నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు అనేది ఒక అడ్వాన్స్డ్ సూచికగా పనిచేస్తుంది. సామాజిక జనాభా ప్రొఫైల్స్ ప్రకారం ఏఎస్ఎఫ్ఆర్ యొక్క ఖచ్చితమైన నిర్వచనం ఏమిటి? ఖచ్చితమైన నిర్వచనం ఆప్షన్ బి అండి. ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఒక నిర్దిష్ట వయసు సమూహానికి, అంటే ఉదాహరణకు 20 నుండి 24 ఏళ్ళు చెందిన ప్రతి 1000 మంది మహిళలకు పుట్టిన సజీవ శిశువుల సంఖ్య. వయసు నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు ఏఎస్ఎఫ్ఆర్ అనేది కేవలం మొత్తం మహిళలను కాకుండా మహిళల వయసును వేర్వేరు గ్రూపులుగా, ఉదాహరణకు 15 నుండి 19 ఏళ్ళు, 20 నుండి 24 ఏళ్ళు, 25 నుండి 29 ఏళ్ళుగా విభజించి ఏ వయసులో పిల్లలను ఎక్కువగా కంటున్నారో లెక్కిస్తోంది. ఒక సమాజంలో మహిళల్లో ఉన్నత విద్యాశాతం పెరిగినప్పుడు 15 నుండి 19 ఏళ్ల గ్రూపులో బాల్య వివాహాలు తగ్గడం వల్ల ఏఎస్ఎఫ్ఆర్ రేట్ అనేది పడిపోతుంది మరియు 25 నుండి 29 ఏళ్ల గ్రూపులో ఏఎస్ఎఫ్ఆర్ రేట్ అనేది పెరుగుతుంది. ఇది మహిళల సామాజిక విద్యా హోదాలో వస్తున్న మార్పులను అత్యంత సున్నితంగా కొలిచే ఒక అద్భుతమైన సామాజిక సూచి. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ సూచీల నివేదికల ప్రకారం ఒక రాష్ట్ర పరిధిలో మాతృ మరణాల రేటు హఠాత్తుగా పెరిగినట్లు తేలితే, గ్లోబల్ సూచీల నివేదికల ప్రకారం ఒక రాష్ట్ర పరిధిలో మాతృ మరణాల రేటు
హఠాత్తుగా పెరిగినట్లు తేలితే జాతీయ ఆరోగ్య మిషన్ కింద అమలు చేయబడుతున్న ఏ నిర్దిష్ట చట్టబద్ధమైన మరియు పరిపాలనాపరమైన స్కీమ్ లేదా వ్యవస్థ యొక్క వైఫల్యంగా దానిని పరిగణించి ఆడిటింగ్ చేస్తారు. ఆప్షన్ బి అండి, జననీ సురక్ష యోజన మరియు ఆసుపత్రులలో సురక్షిత ప్రసవాల పర్యవేక్షణ నెట్వర్క్లు. మాతృ మరణాల రేటు పెరగడానికి ప్రధాన కారణం గర్భిణీ స్త్రీలు ఇళ్లలోనే కాన్పులు చేసుకోవడం లేదా ప్రసవ సమయంలో తీవ్ర రక్తస్రావం జరిగినప్పుడు సకాలంలో ఆసుపత్రికి చేర్చకపోవడం. దీనిని నివారించడానికి కేంద్రము ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్ కింద జననీ సురక్ష యోజన మరియు జననీ శిశు సురక్ష కార్యక్రమ్ జననీ శిశు సురక్ష కార్యక్రమ్లను రన్ చేస్తోంది. ఈ స్కీమ్ కింద ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా కాన్పులు చేసి రివార్డు డబ్బులను కూడా ఇస్తారు. కాబట్టి ఎంఎంఆర్ పెరిగితే ఈ వ్యవస్థల వైఫల్యంగానే చూస్తారు. రక్షణ, స్టాక్ మార్కెట్, సైబర్ సెక్యూరిటీలకు గర్భిణీల కాన్పులు ఆరోగ్యంతో ఎలాంటి సంబంధాలు లేవు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని సామాజిక మార్పుల స్థూల అధ్యయనాల ప్రకారం పాశ్చాత్యీకరణ మరియు సంస్కృతీకరణ అనేవి ఒకదానికొకటి సంబంధం లేని విడివిడి దశలు కావు. అవి తరచుగా సమాజంలోని ఒకే సమయంలో సమాంతరంగా కలిసి సాగే రెండు మార్గాలు. సమాజంలో ఒక అణగారిన లేదా తక్కువ కులానికి చెందిన కుటుంబ సాంప్రదాయిక హోదా కోసం మాంసాహారాన్ని వదిలి సంస్కృతీకరణ ఆచారాలను పాటిస్తూనే అదే సమయంలో తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూళ్లకు పంపుతూ ఆధునిక ఉద్యోగాల కోసం డిజిటల్ సాంకేతికతను అవలంబిస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. ఎంఎల్ శ్రీనివాస్ గారి పరిశోధనల ప్రకారం భారతదేశంలో సంస్కృతీకరణ మరియు పాశ్చాత్యీకరణలు విడివిడిగా జరగవు. ఒకే కుటుంబం ఒకే సమయంలో రెండు పద్ధతులను వాడుతుంది. సో అసర్షన్ ఈజ్ కరెక్ట్. పూజల విషయంలో బ్రాహ్మణులను అనుకరిస్తూ ఆర్థికంగా ఎదగడానికి ఉద్యోగాల కోసం ఇంగ్లీష్ చదువుతూ కంప్యూటర్లు వాడుతోంది. ఇది ఆధునిక భారతదేశంలో కుటుంబాలు సాధిస్తున్న సమాంతర సామాజిక గమనం కాబట్టి రీజన్ ఆల్సో కరెక్ట్ అండి. లాస్ట్ క్వశ్చన్ అండి, సామాజిక అభివృద్ధి సూచీల చట్టం ప్రకారం శిశు మరణాల రేటు అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది సామాజిక సంక్షేమాన్ని కొలిచే ఒక అత్యంత సున్నితమైన కొలమానంగా పనిచేస్తుందంటండి. జనాభా గణాంకాల ప్రకారం ఐఎంఆర్ యొక్క ఖచ్చితమైన సాంకేతిక నిర్వచనం ఏమిటి? జనాభా గణనాల ప్రకారం ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ యొక్క ఖచ్చితమైన సాంకేతిక నిర్వచనం ఏంటి అంటే ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఒక నిర్దిష్ట సంవత్సరంలో జన్మించిన ప్రతి 1000 మంది సజీవ శిశువులలో 1 సంవత్సరం వయసు నిండకుండానే మరణించే శిశువుల సంఖ్య అండి. శిశు మరణాల రేటు అనగా 1 సంవత్సరంలో పుట్టిన ప్రతి 1000 మంది సజీవ శిశువులలో తమ మొదటి పుట్టినరోజు జరుపుకోకుండానే అనగా 1 ఏడాదిలోపు వయసులోనే మరణించే పిల్లల సంఖ్య. ఇది ఒక దేశంలోని ప్రాథమిక ఆరోగ్య రక్షణ, ప్రైమరీ హెల్త్ కేరు, సురక్షిత తాగునీరు మరియు శిశువులకు అందుతున్న టీకాల స్థాయిని ప్రతిబింబించే అత్యంత కీలకమైన సామాజిక పరిణామ సూచి. 50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఈ కంటెంట్ మీకు కనుక నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా మంచి కంటెంట్ కనుక మీకు కావాలంటే కమెంట్లో నెక్స్ట్ పార్ట్ అని కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. బాయ్.